ప్రమాణం అన్న మాట మీలో ఎంతమందికి తెలుసు? உடன்படிக்கை எத்தனை பேருக்கு தெரியும்? How many of you know the word promise? கர்த்தருடைய சத்தியம் உடன்படிக்கை அறிந்திருக்கிறீர்கள்? ప్రపంచంలో రెండే వర్గాల ప్రజలు ఉంటారు. ఒకటి ప్రమాణం చేసి నష్టపోయిన వాళ్ళు, ఒకటి ప్రమాణం చేయించుకొని మోసపోయిన వాళ్ళు. உலகத்திலே ரெண்டு விதமான மக்கள் உண்டு. உடன்படிக்கை செய்து நன்றாயிருந்தவர்கள், உடன்படிக்கை செய்து கொண்டு ஏமாந்தவர்களும் இருக்கிறார்கள். ఓకే, ట్రాన్స్లేషన్ పర్ఫెక్ట్. కొనసాగిపోద్ది చివరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రమాణం అన్న మాటని చాలా మంది వాడుతూ ఉంటారు. ఉడன்பడిக்கை என்கிற வார்த்தை அநேகர் பயன்படுத்தி கொண்டிருப்பார்கள். ప్రపంచంలో ప్రమాణాన్ని వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్న అనేకులు ఉన్నారు. ఉలగத்திலே సత్యத்தை பயன்படுத்தி அநேகர் ஏமாற்றிக் கொண்டிருக்கிறார்கள். వాడు ప్రమాణం చేశాడు, వీడు ప్రమాణం చేశాడని వాళ్ళ ప్రమాణం మీద ఆధారపడి నష్టపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. அவன் சத்தியம் செய்தான், இவன் சத்தியம் செய்தான் என்று சொல்லி ஏமாந்தவர்கள் ஆயிரக்கணக்கான. అల్టిమేట్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనుషులు చేసే ప్రమాణాలని ఆధారపడితే మోసపోతావు. நான் அல்டிமேட்டா சொல்லுகிற காரியம் என்ன? மனிதர்கள் செய்கிற சத்தியத்தை நம்பினால் ஏமாந்து போவீர்கள். మానవ నైజం అలాంటి, దట్స్ హ్యూమన్ నేచర్. மனிதனுடைய பொய் சொல்லுதல் மனிதனுடைய இயல்பு. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? మరి ఎవరు నమ్ముకో ఉంటాం? మనుషుల్లో ఉన్న లోకంలో మనుషులనే కదా నమ్మాల్సిందని మీరు అడిగితే నేను సాధన చెప్పు. ஐயா போதகரே, மனிதருக்கு உலகத்துல மனிதனை தானே நம்ப வேண்டும் என்று சொன்னால் நான் உங்களுக்கு சொல்லுகிறேன். ఆ సమాధానం చెప్పటాన్ని నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు. அந்த సత్యத்தை சொல்லும்படியா இங்கே இருக்கிறேன். ప్రమాణం చేస్తున్న వాళ్ళు ఎందరో వారి ఉద్దేశం ఏంటంటే ఎదుటిన్న వాడికి ఆశ కల్పించాలి అని. சத்தியம் செய்கிறோடு எண்ணம் என்ன? எதிரே இருக்கிறவனுக்கு ஆசையை ஏற்படுத்தும்படியா. ఈ ప్రపంచంలోనే అతి శ్రేష్టమైన, విలువైన, ఘనమైన, గొప్పదైన ప్రమాణం ఒకటి చెప్తాను. இந்த உலகத்திலே மிகவும் உயர்ந்த, விலை உயர்ந்த, மதிப்புமிக்க సత్యం என்று சொல்லும். ఆ ప్రమాణం చేస్తున్నప్పుడు బోల్డ్ మంది స్నేహితులు, కుటుంబీకులు, బంధువర్గాలు, తెలిసిన వాళ్ళు, అన్య ప్రజలు, సంఘ సభ్యులు, సంఘ కాపరి, సంఘ పెద్దలు, దైవజనులు, దేవుని సన్నిధి కూడా ఆ సమక్షంలో ఉంటది. ప్రమాణం చేస్తున్నాం. சத்தியம் செய்யும் பொழுது அல்லது உடன்படிக்கை செய்யும் பொழுது அந்த இடத்துல நண்பர்கள், உறவுகள், உற்றார் உறவு, சபை, போதகரும், வேதமும், தேவனும் அதை பார்த்து கொண்டிருக்கும். ఆ ప్రమాణం ఏంటో తెలుసా? அந்த சத்தியம் என்ன? ఒక స్త్రీ మరొక పురుషుడికి, ఒక పురుషుడు మరొక స్త్రీకి చేసే ప్రమాణం. ஒரு புருஷன் ஒரு மனைவிக்கும், ஒரு மனைவி ஒரு புருஷனுக்கும் செய்கிற சத்தியம். జనరల్ గా ప్రమాణం చేసేటప్పుడు మధ్యలో, మనసులో, హృదయంలో ఆనందం బోళ్ళంత ఎక్కువైపోతే ఆనందం నిండినోడు ప్రమాణం చేస్తాడు. அதிகமாக சந்தோஷப்படுகிறவன், இருதயம் நிரப்பப்பட்டவன் அந்த சத்தியத்தை செய்வான். ఆనందం పోగానే ప్రమాణం మర్చిపోతారు. சத்தியம் ஆனந்தம் போனதும் சத்தியத்தை மறந்து போவான். అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను ఈ మాట. ఆనందం ఉన్నప్పుడు ప్రమాణం చేయకండి, ఆవేశం ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దండి. అనేక ముறை சொல்லுவேன், சந்தோஷமா இருக்கும் பொழுது சத்தியம் பண்ணாதீர்கள், கோபமா இருக்கும் பொழுது నిర్ణయాలు எடுக்காதீர்கள். ఆనందంలో చేసే ప్రమాణాలు నిలబడవు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు గెలవు. சந்தோஷத்துல கொடுக்கிற சத்தியங்கள் நிற்க முடியாது, கோபத்துல கொடுக்கிற எடுக்கிற முடிவுகள் ஜெயிக்க முடியாது. అయితే ఆ ప్రమాణం చేసేది ఎలా ఉంటుందో తెలుసా? அந்த சத்தியங்கள் எப்படி இருக்கும்? వాళ్ళలో నుంచి ఆ ప్రమాణం నోటి నుంచి విడుదలైతే బానే ఉంటది, కానీ వాళ్ళకై వాళ్ళు ఆ ప్రమాణం చేయరు. அவர்கள் வாயிலிருந்து வரும்போது சத்தியம் நல்லா இருக்கும், அவர்கள் அதை செய்கிறதில்லை. మరొక మూడో వ్యక్తి పలికిస్తే ఆ ప్రమాణాన్ని వాళ్ళు పలుకుతారు. மூன்றாவது நபர் சொல்லும் பொழுது அதை திரும்பவும் அவர் பிரதிபலிப்பார்கள். ఆ ప్రమాణం ఏంటి ఇంతకు? அந்த சத்தியம் என்ன? నేను నీ కష్టంలో తోడుగా ఉంటాను, கஷ்டத்திலே உன்னோடு இருப்பேன், నీ కన్నీటిలో తోడుగా ఉంటాను, கண்ணீரிலே உன்னோடு இருப்பேன், ఆనందంలో తోడుంటాను, ஆனந்தத்திலே உன்னோடு இருப்பேன், ఆరోగ్యంలో తోడుగా ఉంటాను, ஆரோக்கியத்தில் உன்னோடு இருப்பேன், అనారోగ్యంలో తోడుగా ఉంటాను, பலவீனத்தில் உன்னோடு இருப்பேன், అరే నువ్వు చచ్చిపోయేంత వరకు నీతో ఉంటాను நீ சாகிற வரைக்கும் உன்னோடு இருப்பேன் అని చేస్తారు ప్రమాణం. அப்படி சத்தியம் பண்ணுவாங்க. ఇది వాళ్ళకే వాళ్ళు చేసేది కాదు, அவர்களை செய்கிறதல்ல, మరొకరు పలికించేది. மற்றவர்கள் அதை சொல்லும் பொழுது சொல்லுவார்கள். పలికించే వారి బాధ్యత అది. சொல்லுவதனுடைய నిర్ణయం, అది వేலை. అది పలికినోడి బాధ్యత ఏంటి? சொன்னதனுடைய வேலை என்ன? ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం. సత్యத்தை నిలబెట్టணும். ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఆ ప్రమాణం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేస్తారన్నది. அந்த சத்தியம் எப்பொழுது, எங்கே, யார் செய்வார்கள் என்பதை நீங்கள் புரிந்திருப்பீர்கள். ఆ ప్రమాణానికి ఉన్న పేరే పెళ్లి ప్రమాణం. அந்த சத்தியத்தின் பேர் தான் திருமணத்தின் சத்தியம். ఎందుకమ్మా ప్రమాణం చేసావు? ఎందుకురా బాబు అలాంటి ప్రమాణం చేసావు? ముందు వెనక ఆలోచించుకున్నావు, నీ వల్ల అవుతుందా అది నిలబెట్టుకోవడం అని అడిగితే, ஏன் இந்த சத்தியத்தை செய்தாய், உன்னால முடியுமா என்று கேட்டா ఆడేమంటారు తెలుసా? என்ன சொல்லுவார்கள்? ఏం చెప్తుంది తెలుసా? ఆవిడ, அந்த అమ్మ என்ன சொல்லுவாங்க? మాకు ఆనందం ఎక్కువ ఉంది పాస్టర్ గారు, మేము ప్రమాణం చేసాం. எனக்கு சந்தோஷம் அதிகமாச்சு பாஸ்டர், அதனால சத்தியம் பண்ணிட்டோம்.
పెళ్ళైపోద్ది, திருமணம் முடிஞ்சிடும், కాపురానికి వెళ్ళిపోతాడు, குடும்பத்திற்கு சென்று விடுவார்கள். 3-4 నెలలు అయితే 3-4 మాదங்கள் ఆகும். అయిపోయింది. పాస్టర్ గారు பாஸ்டர், ప్రమాణం చేయించిన పాస్టర్ అయ్యా, சத்தியம் பண்ணி கொடுத்த பாஸ்டர் ஐயா, ఎలా రండి మీరు? நீங்க வாங்க, చెప్పండి అమ్మా ఏంటి ప్రాబ్లం? சொல்லுங்கம்மா என்ன பிரச்சனை? ఈడున్నాడు, వీడు ఏదో సచ్చినాడు, వీడితో ఏమిటి నా వల్ల కావటం లేదే బాబు. இவன் இருக்கான் தெரியுமா, பொல்லாதவன், இவனோடு வாழ எடுக்க முடியாது. మరి అప్పుడు ప్రామిస్ చేసావు కదమ్మా, ప్రమాణం చేసావు కదమ్మా, జీవితకాలం ఉంటానన్నావు కదా, చచ్చే వరకు ఉంటానన్నావు కదా, ఎలా చేసావు? அம்மா சத்தியம் பண்ணியே உயிரோடு இருக்கிற வரைக்கும் இருப்பேன்னு சொன்னியே, எப்படி சத்தியம் பண்ண? మంచోడు అనుకున్నాను పాస్టర్ గారు, ఇప్పుడు తెలిసిందాడు మంచోడు కాదని. நினைச்ச போதகரை இப்பொழுது தெரிந்தவன் இவன் கேடு கட்டவன் என்று. మరి ప్రమాణం చేసేటప్పుడు చెప్పాలి కదా, మంచోడు అయితేనే ఉంటాను, చెడ్డోడైతే వదిలేస్తున్నాను. సత్యం பண்ணும்போது சொல்ல வேண்டியதானே, நல்லவன் தான் இருப்பேன், இல்லன்னா போயிடுவேன்னு சொல்ல. మరి ఏం చేద్దాం పాస్టర్ గారు, అప్పుడు ఆనందం ఎక్కువ ఉంది, అవన్నీ ఆలోచించుకోలేదు నేను. என்ன செய்யறது பாஸ்டர், அப்ப சந்தோஷம் அதிகமாச்சு, அதெல்லாம் யோசிக்கல. పెళ్లికి ముందున్న ఆనందం పెళ్లి తర్వాత ఆవిరైపోద్ది. திருமணத்துக்கு முன்பதா இருந்த சந்தோஷம் திருமணத்துக்கு பின்பதா காய்ந்து போகும். అమ్మా పెళ్లి చేసుకోవాలి చూడండి అమ్మా, పెళ్లి అయిన తర్వాత ఉన్న ఆనందం, పెళ్లికి ముందు ఉన్న ఆనందం పెళ్లి తర్వాత ఉండదు. திருமணத்துக்கு முன்பதா இருந்த சந்தோஷம் திருமணத்துக்கு பின்பதா இருக்கவே இருக்காது. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రమాణం చేసే ముందు ఆలోచించుకొని చేయండి. நான் சொல்லுகிறது என்ன, சத்தியம் பண்ணுவதற்கு முன்பதாக ஆலோசித்து செய்யுங்கள். పెళ్ళయ్యాక తూచ్ బ్రేకప్ మా వల్ల కాదు, మిడిల్ డ్రాప్ అంటే కుదరదు. திருமணமான பிறகு இதெல்லாம் சும்மா என்னால முடியாது சொன்னா அப்படி முடியாது. అతడు అంటాడు, పెళ్లి కుమారుడు, அவன் சொல்லுவான், పాస్టర్ గారు பாஸ்டர், ఈవిడ పెళ్లిలో చూడడానికి దేవదూతలాగా నిగలాడిపోతూ సౌందర్య రాశిలా కనపడింది నాకు. திருமணத்துல பார்க்கும் பொழுது தேவதூதனை போல பளபளன்னு கண்கள் தென்பட்டான். జీవితకాలం బాగా చూసుకోవచ్చు అనుకున్నాను నేను. வாழ்க்கை முழுவதும் நன்றாய் பார்த்துக்கொள்ள நினைத்தேன். పెళ్లి చేసుకున్నాక అర్థమైపోయింది, ఈవిడ గయ్యాలి గంప, దీని నోటికి ఎవడు వెళ్ళాడు బాబోయ్. திருமண பிறகு தெரிந்தது இவனுடைய வாய் பொல்லாத வாய் என்பது. నేను ఒక మాట అంటే నా మీదకి ఆయుధాలు తీసుకుంటూ యుద్ధం చేయడానికి. ஒரு வார்த்தை சொன்னா பொருட்கள் எடுத்துக்கொண்டு வர. నా వల్ల కాదు ఈవిడ తేగటం. என்னால முடியாது இவளுடைய வாழ. బ్రేకప్, డివోర్స్, పోలీస్ స్టేషన్, போலீஸ் ஸ்டேஷன் தான், లాయర్, வக்கீல் தான், పంచాయతీ, பஞ்சாயத்து தான், పెద్దలు, பெரியவர்கள் தான், సంఘస్థులు, சபை தான். బ్రేకప్ முடிந்தது அவ்வளவுதான். ఎవరి దారి వాళ్ళది, யாருடைய வழி அவருடையதுதான். ఇంత విలువైన ప్రమాణానికే గతి లేదు. இப்பேற்பட்ட விலை உயர்ந்த சத்தியத்திற்கே முடிவில்லை. అరే దేవుడి సన్నిధిలో ప్రమాణం చేశానన్న ఇంకిత జ్ఞానం లేదు. தேவனுடைய சமூகத்திலே சத்தியம் என்கிற பயம் இல்லை. The spouse who made promise with the spouse, they did not have common sense to live together till lost the breath. தேவனுடைய சமூகத்திலே செய்த சத்தியத்திற்கு உடன்பட்டு இருக்க வேண்டும் என்கிற நினைப்பு மனிதருக்கு கொஞ்சமும் இல்லை. నా దేవుడి సన్నిధిలో చివరి వరకు ఇతనితో ఈవిడతో బ్రతుకుతానని ప్రమాణం చేసిన నేను, ఏదేమైనా కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, అనారోగ్యమైన, ఆరోగ్యమైన బతికి తీరి నిరూపించుకోవాలి అన్న కామన్ సెన్స్ లేదు పబ్లిక్. தேவனுடைய சமூகத்திலே சத்தியம் பண்ண இவனோடு வாழ வேண்டும், எப்பேற்பட்ட சூழ்நிலையில் வாழ வேண்டும் என்கிற நினைப்பு சத்தியமாய் கொஞ்சமும் இல்லை. That's why my dear brothers and sisters, I'm telling you that don't trust in the people's promises. அதனால்தான் உங்களுக்கு சொல்கிறேன், மனிதருடைய சத்தியத்திலே நம்பிக்கை வையாது. మనుషుల ప్రమాణాలు నమ్ముకుంటే కన్నీళ్లు మిగులుతాయి, శూన్యం మిగులుద్ది. மனிதனுடைய சத்தியத்தை நம்ப கண்ணீரும் வெறுமையா மீதியா இருக்கும். ఒంటరిగా మిగిలిపోతావు, కృంగుదల్లో నిలిచిపోతావు. வெறுமையா தனியா நின்று போவாய். నది దాటిస్తాను రారా అని చెయ్యి పట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి, నాకు అర్జెంట్ పని ఉందిరా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు. నదిயை தாண்டி விடுவேன் சொல்லி నది నడువులో నిట్ట வைத்து ఓడి విడువాన్ అవన్. ఈదటానికి ముందుకెళ్ళలేవు, వెనక్కి వెళ్ళటానికి ఈత రాదు, ఎగరటానికి రెక్కలు ఉండవు, నీకున్న దారి ఒకటే, నీటిలోకి వెళ్ళి గిల్ల 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 కొట్టుకొని చచ్చిపోవడం. தண்ணீரில் நீந்து கொண்டு அப்புறம் போக முடியாது, ఇప్పుడు போக முடியாது, రెక్కలు వరాదు, మూழ்గి సాగ வேண்டியதுதான். ఆ చచ్చిపోతున్న చివరి క్షణాల్లో నీకు తెలిసే సత్యం ఏంటో తెలుసా? మరణిக்கிற அந்த கடைசி நொடியில நீ அறிகிற சத்தியம் என்ன? మనుషులను నమ్మకూడదు, மனிதனை நம்பக்கூடாது. మాట ఇచ్చిన మనుషులను నమ్మకూడదు, வார்த்தை கொடுத்த மனிதனை நம்பக்கூடாது. మనుషుల ప్రమాణాలన్నీ కూడా అశాశ్వతం. மனிதனுடைய சத்தியங்கள் எல்லாம் நிரந்தரமானவைகள் அல்ல. భార్య అయినా, భర్త అయినా, అమ్మ అయినా, నాన్న అయినా, కొడుకైనా, బిడ్డ అయినా, అన్న అయినా, చెల్లైనా, ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, all those promises trash and fake. மனிதனில் இருக்கிற எல்லா புருஷனாலும், மனைவியாலும், தாயாலும், தகப்பனாலும், சகோதரனாலும், சகோதரனாலும், கணவனாலும், நண்பர்களாலும், பெண் கணவனாலும், யாராக இருந்தாலும் எல்லா உண்மையான சத்தியங்களும் பொய் என்று நிரூபணமாகும். మనుషులను నమ్మటం మానే, மனிதனை நம்புகிறதை நிறுத்து. మరి ఎవరు నమ్మాలి పాస్టర్ గారు? ஐயா, யாரை நம்ப வேண்டும்? నేను చెప్పిన వాని ప్రమాణం నువ్వు నమ్ముకుంటే జీవితంలో వర్ధిల్లత చూస్తావు. நான் சொன்னவருடைய
தேவனுடைய சத்தியத்தை நம்பி நான் வாழ்க்கையிலே நீ வளருவாய். మోసం చేయడం చేత కాని వాడు, ஏமாற்றுதல் தெரியாதவர் அவர், మాట తప్పని వాడు, வார்த்தை தவறாதவர் அவர். ఒక్కసారి మాట ఇచ్చాడా నువ్వు మట్టిలోకి పోయే లోపల మాట నెరవేర్చేవాడు. ஒருவரை వార్த்தை கொடுத்தால் நீ మన్నుకు திரும்புற வரைக்கும் வார்த்தையை விடுத்திருப்பார். ఆయన ప్రమాణం ఎంత ఘనంగా ఉంటుందో తెలుసా? அவருடைய சத்தியம் எவ்வளவு கனமாய் இருக்கும் தெரியுமா? Matthews 24:35. மத்தேயு சுவிசேஷம் 24:31. Matthews 24:35. மத்தேயு சுவிசேஷம் 24:31. ఆకాశము గతించిన, వానం ఒలిందు పోనాலும், భూమి గతించిన, భూమి అలిందు పోనాலும், నా మాట గతించు. என்னுடைய வார்த்தை ஒளிந்து போகாது. The sky and the earth, the stars may pass away, but my promise what I made with my children shall not pass away. என் பிள்ளைகளோடு செய்த சத்தியம் வானம் பூமி ஒளிந்து போனாலும் அது ஒளிந்து போகாது. My promise is that much strong. என்னுடைய சத்தியம் அவ்வளவு பலனுள்ளது. My promise is that much true. என்னுடைய சத்தியம் அவ்வளவு உண்மையுள்ளது. ఆ దేవుడు చేసే వాగ్దానం ఎలాంటిదో తెలుసా? அவருடைய சத்தியம், நம்முடைய தேவன் செய்கிற சத்தியம் எப்பேற்பட்டது? ఆకాశము భూమి గతించిపోయినా வானமும் பூமியும் அழிந்து போனாலும் నా ప్రమాణాన్ని నేను మర్చిపోను. என் சத்தியத்தை மறக்க மாட்டேன். That's his strength and power. அதுதான் வல்லமையும் பலனுமாய் இருக்கு. దేవుడి వాగ్దానములో ఉన్నటువంటి బలం అటువంటిది. கர்த்தருடைய வார்த்தையில் இருந்த பலன் அப்பேற்பட்டது. ఆయన తప్పు చేయని వాడు, తప్పు చేయటం తెలియని వాడు. அவர் தவறு செய்யாதவர், தவறு செய்ய அறியாதவர். ఇప్పటి వరకు నువ్వు మనుషుల మీద ఆధారపడి కన్నీళ్లు పెట్టి అలసిపోయావేమో. இப்பொழுது வரைக்கும் மனிதனை நம்பி நம்பி கண்ணீர் வடித்து சாய்ந்து போயிருக்கிறார். This night trust in the promise of God. இந்த ராத்திரி கர்த்தருடைய சத்தியம் உனக்கு நேராய் வருகிறது. You will see the victorious life. கர்த்தருடைய வெற்றியின் வாழ்க்கையை நீ காணப் You போகிறாய். will success in your life. வெற்றியை காணப் போகிறாய். You have happy tears in your face. உன்னுடைய எல்லா தோல்விகளும் வெற்றியாய் மாறப் போகிறது. ఆయనని ఎవరైతే నమ్ముకుంటారో, அவரை யார் நம்புகிறார்களோ, ఆ వాగ్దానం మీద ఎవరైతే ఆధారపడతారో, அந்த வார்த்தையின் மீது யார் ஆதாரப்படுகிறார்களோ, ఆ దేవుడు వారిని అవమానపరచనివ్వడు. அந்த தேவன் அவர்களை வெட்கப்படுத்த விடவே மாட்டார். పక్కన వాళ్ళకి షేక్ అండి చెప్పండి. பக்கத்துல இருக்கிற கைவிடுத்து சொல்லுங்க. షేక్ అండి ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా. பக்கத்துல இருக்கிற சொல்லுங்க. నీ దేవుణ్ణి నమ్ముకుంటే உன் தேவனை நம்பினால் నువ్వు అవమానపడవు. நீ வெட்கப்பட மாட்டாய். దేవుణ్ణి నమ్ముకుంటే தேவனை நம்பினால் నువ్వు సిగ్గుపడవు. நீ வெட்கப்பட மாட்டாய். దేవుణ్ణి నమ్ముకుంటే தேவனை நம்பினால் నువ్వు ఓడిపోవు. நீ தோற்று போக மாட்டாய். దేవుణ్ణి నమ్ముకుంటే கர்த்தரை நம்பினால் నువ్వు మోసపోవు. நீ ஏமாந்து போக மாட்டாய். చెప్తారు నాతో పాటుగా? சொல்லுங்க கூட. తెలుగులో చెప్పండి. தெலுங்குல சொல்லுங்க. నేను అవమానపడను. నేను అవమానపడను. మరొకసారి, నేను అవమానపడను. నేను అవమానపడను. నా దేవుడు నా దేవుడు నన్ను అవమానపడనివ్వడు. అవమానపడనివ్వడు. అవమానముందును నేను నీకు అబ్బానే నీ బిడ్డను యేసయ్యా నే నీ బిడ్డను ఎన్నడు అవమానముందును నేను. పాడుదాం కలిసి. అవమానముందును నేను అబ్బానే నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను ఎన్నడు అవమానముందును. చప్పట్లు. అవమానముందును నేను అబ్బానే నీ బిడ్డను యేసయ్యా నీ బిడ్డను ఎన్నడు అవమానముందును నేను. ఒక్కసారి నా యేసయ్య నమ్ముకోవచ్చు. అవమానం అంటే ఏంటో తెలియకుండా చేస్తే ఆ స్నేహితురాలా ఎన్నో వారు మనుషుల వాగ్దానాలను నమ్ముకొని కన్నీళ్లు పెట్టావు, నష్టపోయావు, మోసపోయావు. దేవుని వాగ్దానం ఒక్కసారి నమ్ముకుంటే అది పోయిన నీకు చెయ్యబడుతుంటే వాడు సమర్థుడైన మంచివాడు ఉండకుడు. ఉత్తముడు మంచివాడు నా దేవుడు ప్రతిరోజు రుచి
మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును, యథార్థముగా ఆరాధించేదను, యథార్థముగా ఆరాధించేదను. ఏ మేలు నాకు కొదువ చేయడు, ఏ మేలు నాకు కొదువ. అందుకే పాడగా అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను, స్తోత్రం యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడూ అవమానమందను నేను. నీ కళ్ళు నీతిమంతులు చూస్తున్నాయి, నీ చెవులు మా ప్రార్థన వింటున్నాయి. శ్రమల పొలిమలో నుండి విడిపించున్నాయి యేసయ్యా. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా ప్రార్థనలు వినుచున్నవి. నీ కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మా ప్రార్థనలు వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించు, శ్రమలన్నిటి నుండి విడిపించు, అంతము వరకు నడిపించు, అంతము వరకు నడిపించు. అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఎన్నడూ అవమానమందను నేను, అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, అసలెన్నడూ అవమానమందను నేను, అసలెన్నడూ అవమానమందను నేను. I trust in your promise, O Lord. I'll never feel shy throughout my life. நான் உம்முடைய சத்தியத்தை நம்பி இருக்கிறேன், ஒரு நாளும் நான் கீழே விழுவதில்லை. My dear brothers and sisters, என்னுடைய அன்பான சகோதரனே சகோதரியே, trust in the promise of God. கர்த்தருடைய சத்தியத்திலே வார்த்தையிலே நம்பிக்கையாக இருங்கள். He'll never cheat you, he'll never leave you. அவர் உங்களை ஒரு நாளும் கைவிட மாட்டார், ஒரு நாளும் விட்டு விலகவும் மாட்டார். ప్రమాణం అంటే మనకు గుర్తొచ్చే ఒక వ్యక్తి పేరుని మీకు పరిచయం. உடன்படிக்கை சத்தியம் என்றால் ஒருவன் நமக்கு ஞாபகம் வரும், Abraham. அபிரகாம். How many of you know the person Abraham? எத்தனை பேர் ஆபிரகாமை Can you அறிந்திருக்கிறீர்கள்? please raise up your hands? உங்கள் கரங்களை உயர்த்தலாமா? అమ్మా మీ ఇంటి పక్కన తాగేసి పడిపోయి ఉంటాడు ఆడు కాదు. அவங்க வீட்டு பக்கத்துல பிடிச்சு விழுந்திருப்பாரு. ఎందుకంటున్నానంటే நான் யாரை சொல்லுகிறேன்? దావీదు, దానియేలు, అబ్రహాము, యోసేపు అని పేర్లు పెట్టేసుకుని యేసు అని కూడా పేర్లు పెట్టుకుని సిగ్గు లేకుండా మందు కొట్టేసి తిరుగుతున్నారు చాలా మంది. எத்தனை பேருக்கு ஆபிரகாம், தாவீது, மோசே, இயேசு என்னோட பேர் வைத்து வெட்கமே இல்லாம சுற்றி திரிகிறார்கள். పేర్లు పెట్టుకోగానే సరిపోదు సార్, దానికి తగ్గట్టుగా జీవించాలి కదా. பேரை வைத்தது மாத்திரம் போதாது, அதை போல வாழ வேண்டுமே. అమ్మా నాన్నలే ఆశగా పెడతారు అబ్రహాం అంతటోడు కావాలని, పేరు అబ్రహాం అని. தாய் தகப்பன் ஆசையா வைப்பாங்க ஆபிரகாமை போல மாறணும்னு. ఈ పనికి మాలనోడికి తెలియదు ఆ విలువ. ஆனா கெட்டு போனவனுக்கு தெரியாது அந்த விலை உயர்ந்த மதிப்பு. ఆ అబ్రహాంలో కనీసం 0.5% కూడా జీవించడు. அந்த ஆபிரகாமிலே 0.5% கூட வாழ மாட்டான். సరే మీ అబ్రహాంతో మాకు పని లేదు, నేను చెప్పే అబ్రహాం పరిచయం చేస్తాను. ஆபிரகாமோட இல்ல, நான் சொல்லுகிற ஆபிரகாமுக்கு வாங்க. ఆది కాండం 12వ అధ్యాయము ஆதியாகமம் 12వ அதிகாரம் 2వ వచనం. 2వ వచనం. Genesis chapter 12 verse 2. నిన్ను గొప్ప జనముగా చేసి నేను చెప్తాను, నేను మీకంత కష్టం పెట్టను, நான் உங்களுக்கு அவ்வளவு கடினமான காரியத்தை கொடுக்க மாட்டேன். నేను చెప్పేసుకుంటే వెళ్ళిపోతా, நான் சொல்லிக்கொண்டே போவேன், మీరు వినుకుంటే వెళ్ళిపోండి. நீங்கள் கேட்டுக்கொண்டே போங்க. ఏదైనా అర్థమైతే బ్రతుకు మార్చుకోండి, ஏதாவது புரிந்தா வாழ்க்கையை மாற்றிக்கொள்ளுங்க. ఓకేనా? சரி, 4 భాగాలతో కూడిన ఒక ప్రమాణం అది. 4 பாகங்களோடு சேர்ந்த ஒரு சத்தியம் அது. ఓకే, అది చెప్తాను ఏంటో. அதை சொல்லுகிறேன். అబ్రహామా, ஆபிரகாம்,
నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, நான் உன்னை பெரிய ஜனமாக்குவேன், నిన్ను ఆశీర్వదిస్తా, உன்னை ஆசீர்வதிப்பேன், నీ నామము గొప్ప உன் చేస్తా, பெயரை பெருமைப்படுத்துவேன், నువ్వే ఆశీర్వాదం అవుతావు. நீதான் ஆசீர்வாதமாய் இருப்பாய். 4 parts of promise. 4 பகுதிகளாய் இருக்கிற ஒரு சத்தியம். I'll make you a big nation, I'll bless you, I will make your name great, you will be a blessing. நான் உன்னை பெரிய ஜாதியாக்கி உன் பெயரை பெருமைப்படுத்துவேன், நீ ஆசீர்வாதமாய் இருப்பாய். అయితే ఈ రాత్రికి మనకు ఒక భాగం చాలు. இன்றைக்கு ஒரு பாகம் போதும். ఆ మొదటి భాగం ఏంటంటే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. நான் உன்னை பெரிய ஜாதியாக்குவேன். విచిత్రమైన సంఘటన ఏంటంటే విశేషமான కార్యం என்ன? ఈ ప్రమాణం దేవుడు అబ్రహాంతో చేసినప్పుడు இந்த உடன்படிக்கை ஆபிரகாமோடு தேவன் செய்த பொழுது అబ్రహాం వయసు 75. ஆபிரகாமுடைய வயது 75. అప్పటికే ఆయన వృద్ధుడు, அப்பொழுதே அவர் கிட்டத்தட்ட முதியவர். వయసు అయిపోయింది, వయసాயிற்று, వివాహం అయిపోయింది. திருமணமாயிற்று. అబ్రహాము షారాయ్ దాంపత్య జీవితంలో అప్పటికి బిడ్డలు లేరు. அப்பொழுதைக்கு ஆபிரகாம் சாராளுக்கு பிள்ளைகள் இல்லை. చాలా సంవత్సరాలైంది వివాహమై, அநேக வருடங்கள் ஆயிற்று. అయితే పిల్లలు లేరు. ஆனா திருமண பிள்ளைகள் இல்லை. వయసు ఎక్కువ ఉంది. వయసాయిடுச்சு. అప్పటికే సారాయి చాలా మందితో ఇరుగు పొరుగు చుట్టుపక్కల అందరితో గొడ్రాలు గొడ్రాలు అని అవమానపరచబడుతూ ఉంది. அப்பொழுதுக்கே வீட்டுக்கு பக்கத்துல இருக்கிற ஒருவர்கிட்ட மலடி மலடி என்று அவள் வெட்கமாய் அவமானப்படுத்தப்பட்டார். కరెక్ట్ గా ఆ టైంలో దేవుడు అన్నాడు, అబ్రహాం నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, சரியா அந்த நேரத்துல தேவன் பேசினார், ஆபிரகாமுனை பெரிய ஜாதியாக்குவேன், గొప్ప సంతానం నీకు ఇచ్చేస్తాను, பெரிய சந்ததியை உனக்கு கொடுப்பேன், హ్యాపీగా ఉండు. சந்தோஷமா இரு. అప్పుడు అబ్రహాం ఏమనాలి? ஆபிரகாம் என்ன சொல்லணும்? ప్రభా ஆண்டவரே నువ్వు చాలా మంచోడివి, ரொம்ப நல்லவர், நீ బిడ్డలు లేక బాధపడుతుంటే பிள்ளைகள் இல்லாம அழுத பொழுது బిడ్డల్ని ఇస్తానన్నావు, பிள்ளைகள் கொடுக்கிறாய் என்று. నా భార్య ఏడుస్తుంది, என் மனைவி அழுறா, కన్నీళ్లు తుడుస్తున్నావు, கண்ணீரை துடைக்கிறாய், నాకు వయసు అయిపోతుంది, எனக்கு முதிர் வயதாகிறது, గొప్ప సంతానం ఇస్తాను, பெரிய சந்ததியை கொடுப்பேன் నువ్వు சொல்கிறாய். చాలా గొప్పవాడివి, நீ பெரியவர், நீ ఎప్పుడు ఇస్తావు ప్రభా ஆனால் எப்பொழுது தருவி అన్నాడా? கேட்டாரா? ఎప్పుడు ఇస్తావు అన్నాడా? எப்பொழுது தருவீர் என்று கேட்டாரா? అబ్రహాం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే విశ్వాసం. ஆபிரகாம் என்றவுடன் நமக்கு வருகிற ஞாபகத்துக்கு வருகிற காரியம் விசுவாசம். దానికంటే ముందు గుర్తు రావాల్సిన ఒక అంశం ఉంది, அதற்கு முன்பதாய் ஒன்று நினைவுபடுத்திக் கொள்ள வேண்டும். దట్ ఈస్ ఒబీడియన్స్. கீழ்ப்படிதல். దేవుడు పిలిచి ప్రమాణం చేస్తే ఎప్పుడు ఇస్తావన్న క్రాస్ క్వశ్చన్ వేయకుండా అబ్రహాం ఏమన్నా తెలుసా? ఓకే ప్రభువా అన్నాడు. தேவன் கொடுத்த சத்தியத்திற்கு அவன் மறுவார்த்தை பேசாமல் சரி என்று மாத்திரம் சொன்னான். He just said okay. அவன் வெறும் சரி ஆண்டவரே என்றுதான் நம்பினான். సరే ప్రభువా, சரி ஆண்டவரே, నా ఏజ్ అయిపోయింది, నా భార్య ఏడుస్తుంది, ఇప్పటికే చాలా లేట్ అయింది, నాకు పిల్లలు ఎలా ఏం మాట్లాడాల, வயதாயிடுச்சு, மனைவிக்கு வயதாயிடுச்சு, எப்படி என்ன பேசலாம்? జస్ట్ వన్ వర్డ్, ஒரு வார்த்தை தான், ఓకే சரி ஆண்டவரே, ఓకే. சரி ஆண்டவரே. దట్స్ కాల్డ్ ఒబీడియన్స్. அதுதான் கீழ்ப்படிதல். మీకు చాలా మందికి చేత కాని విషయం ఏంటో తెలుసా క్రైస్తవ్యంలో? உங்களுக்குள்ளே கீழ்ப்படியா உங்களால் முடியாத காரியம் என்ன தெரியுமா? You don't know how to obey to the word of God. கர்த்தருடைய வார்த்தைக்கு எப்படி கீழ்ப்படிய வேண்டும் என்பதை நீங்கள் அறியாதிருக்கிறீர்கள். Obedience to the God. கீழ்ப்படிதல் என்பதை எப்படி தெரிவிக்க வேண்டும் என்பதை அறியாமல் இருக்கிறீர்கள். Obedience is nothing but saying okay. கீழ்ப்படிதல் வேற ஒன்றுமல்ல, ஆண்டவர் சொல்லும் பொழுது சரி ஆண்டவரே என்று சொல்வது. విధేయత అంటే తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. கீழ்ப்படிதல் என்கிறது அறிந்தவர்கள் கைவரத்துங்க. అమ్మా తెలియకపోతే ఏం చేస్తాం మరి? ఇంకా தெரியலன்னா என்ன பண்ணுவீங்க? ఇప్పుడు రోడ్డు మీద శిలా విగ్రహాలు ఉంటాయి, సెంటర్స్ లో స్టాచ్యూస్ ఉంటాయి, தெருல அநேக சிலைகள் இருக்கும். నువ్వు అక్కడికి వెళ్ళి జోకేసావనుకో, அங்க போய் நீங்க ஒரு ஜோக் போடுங்க, నవ్విద్దా? சிரிக்குமா அந்த சிலை? తిట్టావనుకో కోపడ్డాడు, நீங்க திட்ட அது கோவப்படுமா? గిచ్చావనుకో అరిచిద్దా? கில்லுனா கத்துமா? ఎందుకు? ஏன்? ఎందుకు చెప్పండి అమ్మా. ஏன் சொல்லுங்க. అది రాయి, அது கல்லு, అది బొమ్మ. அது ஒரு பொம்மை. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే நான் இங்க ஏன் வந்தேன்? మనుషులతో మాట్లాడదామని వచ్చా, மனிதர்களோடு பேச வந்திருக்கிறேன். మరి ఇక్కడ కూడా రాళ్ళలాగా శిలా విగ్రహాల్లో మేము అలా కూర్చుంటామంటే నేనేం చేయలేను. இங்க போல இங்க அப்படியே சில மாதிரி உட்கார சொன்னா நான் ஒண்ணும் செய்ய முடியாது. మనుషులు ఏమవుతారు? రియాక్ట్ అవుతారు, மனிதர்கள் எப்படி ஆனா அதற்கு ரியாக்ட் பண்ணுவாங்க, రెస్పాండ్ అవుతారు, அதுக்கு திரும்ப பதில் சொல்லுவாங்க, స్పందిస్తారు, చలిస్తారు. அதை உணர்வார்கள், அதை
கேள்வி வைப்பாங்க. జోకేస్తే నవ్వాలి, తిడితే కోప్పడాలి, కొడితే అరవాలి. காமெடி சொன்னா சிரிக்கணும், அடிச்சா கோவப்படணும், அழணும். ఏదైనా చెప్పినప్పుడు రియాక్షన్ చూపించాలి. ஏதாவது சொன்னா அதுக்கு ரியாக்ஷன் கொடுக்கணும். నీవేమి మాలో ఉన్నామంటే మేము రాళ్ళని ఒప్పుకున్నట్టు అర్థం. நீங்க அப்படியே இருந்தா நாங்க கல்லுன்னு அது ஒத்துக்கொண்ட மாதிரி தான். మనుషులు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. మనుషులు ఎత్తన పేరు இருக்காங்க ஐயா ஒருத்தங்க. ఇప్పుడు అర్థమైంది. இப்ப புரிஞ்சிச்சு. మనుషులే, మనిదர்கள் தான். డౌట్ వచ్చింది నాకు. எனக்கு கொஞ்சம் சந்தேகம் வந்துடுச்சு. సరే, విధేయత అంటే ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. కీழ்పడిదల్ என்றால் என்ன? ఇప్పుడు లైన్ లో పడ్డారు మీరు. இப்பொழுது சரியா வந்து ఇప్పుడు పడ్డారు ట్రాక్ లో. இப்ப வந்திருக்கிறீங்க. విధేయత అంటే తెలుసు అన్నారు కదా, చెయ్యెత్తడం కాదు. కీழ்పడిదల్ தெரியும் என்று சொல்லி கையை உயர்த்துறீங்கல்ல, ఏంటి విధేయత అంటే? కీழ்పడిదల్ என்றால் என்ன? ఇది నెక్స్ట్. చెయ్యెత్తితే ఇంకో ప్రశ్న వస్తుంది, చెయ్యెత్తకపోతే రాళ్ళంట. కై எடுத்தா இன்னொரு கேள்வி இருக்கு, கை எடுத்தா கல்லுன்னு சொல்லுவேன். వాట్ ఈస్ ఒబీడియన్స్? கீழ்ப்படிதல் என்றால் என்ன? The problem is with the house of Lord, they don't know the obedience. பிரச்சனை என்ன? கர்த்தருடைய சமூகத்தின் பிரச்சனை என்ன? மக்களுக்கு கீழ்ப்படிதல் என்றால் என்ன தெரியல. విధేయత అంటే సరే అనటం. கீழ்ப்படிதல் என்றால் சரி ஆண்டவரே என்பது. You shake hand to your neighbor. உங்கள் பக்கத்துல இருந்து கை கொடுத்து சொல்லுங்க. అందరి షేక్ హ్యాండ్ ఇచ్చి கை கொடுத்து சொல்லுங்க. విధేయత అంటే கீழ்ப்படிதல் என்றால் సరే சரி సరే சரி సరే சரி. దట్స్ ద ఒబీడియన్స్. அதுதான் கீழ்ப்படிதல். ఇంకోటి చెప్తా, மற்றதை சொல்லுங்க. కొంతమందికి సరే అంటే కూడా కష్టమే. சிலருக்கு சரி என்று சொல்லுவது கஷ்டம்தான். అలాంటి వాళ్ళకి ఇంకోటి, அப்படிப்பட்டவருக்கு மற்றொன்று. విధేయత అంటే கீழ்ப்படிதல் என்றால் అగైన్ గివ్ షేక్ హ్యాండ్. திரும்ப கை கொடுங்க. అందరూ చెయ్యి. கொடுங்க. విధేయత అంటే கீழ்ப்படிதல் என்றால் గొర్రెలాగా ஒரு ஆட்டை மாதிரி. చెప్పండి అమ్మా, சொல்லுங்க. గొర్రెలాగా ஒரு ఆడు மாதிரி తలపటమే. తల అసైపోతుందా? అంతే, అవ్వలవుதான். తలుపడం కూడా కష్టం అంటే ఏం చేయలేం కదా. తల ఆటది కూడా కష్టం. చాలా మంది ఆడవాళ్ళకి నేను ప్రశ్న వేస్తా. అనేక పెళ్ళులకు నేను ఒక కేள்வி పోడును. కుటుంబాలు రోడ్డు మీద పడి చిన్న భిన్నమైపోయి బజారు పాలైపోవడానికి కారణం ఎవరమ్మా అంటే భార్యలే. కుటుంబங்கள் அப்படியே தெருவுல வந்து விழுந்து நாசமாய் போறது కారణం என்ன? మనవిகள் தான். ఎందుకంటే నా బైబిల్లో ఏమని ఉందంటే సామెతలు 14:1 జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకును, మూర్ఖురాలు ఇల్లు పాడు చేసుకును. என்னுடைய வேதத்தில் நீதிபதி எழுதப்பட்டிருக்கிறது, ஸ்திரீயானவள் புத்தியுள்ள ஸ்திரீ தன் வீட்டை கட்டுகிறாள். కుటుంబం కట్టబడాలన్నా కూలిపోవాలన్నా మీ చేతుల్లో ఉంది. குடும்பம் கட்டப்படணும் அல்லது இடிந்து போகணும் உங்க கையில இருக்கு. మీ ప్రాబ్లం ఏంటో తెలుసా? உங்க பிரச்சனை என்ன? సరే అంటాం రాదు, சரி என்று சொல்லுகிறது வராது, తలూపడం రాదు, తల ఆటడం ఏమొచ్చు? என்ன தெரியும்? ఎదురు తిరగటం వచ్చు, திரும்ப எதிர் பேசுறது தெரியும், యుద్ధం చేయటం వచ్చు, యుద్ధం பண்ணுகிறது தெரியும், వాడు చేయెత్తితే వాడిని కొట్టడం వచ్చు, அவன் கை எடுத்து அடிக்கிறது தெரியும். దట్స్ ద ప్రాబ్లం విత్ ద లేడీస్. பிரச்சனை பெண்களுக்குள்ள. కుటుంబాల్లో ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారైపోతుందంటే విధేయత చేత కాకపోవటం వల్లే. குடும்பத்துல பெண்கள் ஏன் இப்படி உருவாங்கறதுனா கீழ்ப்படிதல்னா தெரியல. పాస్టర్ గారు నా భర్త ఊరికే కూర్చుంటే కొడుతున్నాడు, లేస్తే కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు అర్థం కావట్లేదని సచ్చినాడు. பாஸ்டர் எங்க கணவன் உட்கார்ந்து அடிக்கிறான், எழுந்தாரு, ஏன் அடிக்கிறான்னு தெரியல. కొడితే కొట్టు, నీ భర్తే కదా, அடிச்சா அடிக்கட்டும், கணவன் தானே. పక్కింటోడు వచ్చి కొట్టాడు కదా, பக்கத்து வீட்டுக்காரர் வந்து அடிக்கலையே. భర్త కొడితే ఈ కోసం ఎందుకు? கணவன் அடிச்சா ஏன் கோவப்படுறீங்க? కొట్టినోడు భర్తేగా, அடிச்சவன் కணవన్ தானே. చచ్చే వరకు ఆడుతూనే కదా, మరణించిన వరకు అవనోడు தானே. సరే, దీనికి నేను ఒక రెమెడీ చెప్తాను. நான் உங்களுக்கு ஒரு మருந்து சொல்றேன். యేసు ప్రభువుల వారు ఒక మాట చెప్పారు. இயேசுவானவர் ஒரு வார்த்தை சொன்னார். ఎవడైనా, யாராகிலும், ఎవడో స్ట్రేంజర్, யாரோ ஒரு அறியாத, ఎవడైనా யாராகிலும் నీ కుడి చెంప మీద లాగి పాడ్మని కొడితే, ஒரு வலது கண்ணத்துல பிளான அடிந்தா, అరే ఈ చెంప కూడా చూపించు అన్నాడు. இன்னொரு கண்ணத்தை காட்டுன்னு சொன்னார். యేసు ప్రభు, మీరు ఆరాధించే యేసు ప్రభు చెప్పిన మాట అది. நீங்கள் ஆராதிக்கிற இயேசு சொன்ன வார்த்தை அது. ఎవడో కొడితేనే ఈ చెంప కూడా చూపించమని చెప్పిన యేసయ్య, யாரோ ஒரு கண்ணத்துல மறு கண்ணத்தை காட்ட சொன்ன இயேசு, కట్టుకున్న భర్త కొడితేమని చెప్తాడు? கட்டிக்கொண்டு கணவன் அடிச்சா என்ன சொல்லுவார்? తిరిగి కొట్టమంటాడా? திருப்பி அடிக்க சொல்லுவாரா? పుట్టింటికి వెళ్ళిపోమంటాడా? பிறந்த வீட்டுக்கு போயிட்டு சொல்லுவாரா? పంచాయతీ పెట్టమంటాడా? பஞ்சாயத்து వేయని சொல்லுவாரா? విడాకులు తీసుకోమంటాడా? டைவர்ஸ் கொடுக்கலாம்னு சொல்லுவாரா? నీతో నా బతకటం వల్ల కాదని చెప్పమంటాడా? உங்களோட வாழ முடியாதுன்னு சொல்ல సరే, சொல்லுவாரா? నీ భర్త కొట్టాడు అనుకో, கணவர் அடிச்சாலே నువ్వు చేయాల్సింది ఒకటే, వాక్యాన్ని ఫాలో అవ్వు. வசனத்தை பின்பற்று. కొట్టాడు, அடிச்சாரு, తీసుకో, வாங்கிக்கொடு. ఈ పక్క కూడా కొట్టరాను, நான் இந்த பக்கம் அடின்னு சொல்லு. మరలా కొట్టాడు, திரும்பி அடிச்சாரு, ఈ పక్క కూడా కొట్టు. திரும்பி இந்த பக்கம் அடி. 2 రోజు వస్తాడు, ரெண்டாவது நாள் வருவார், తాగి వస్తాడు, குடித்து வருவார், మరలా కొడతాడు, திருப்பி அடிப்பா, కొట్టు, அடி, మళ్ళీ కొట్టాడు, திருப்பி அடிப்பா, కొట్టు, திருப்பி அடி. 3 రోజు వస్తాడు, மூணாவது நாள் வருவார், కొట్టాడు. அடிக்க மாட்டார். తిరగబడేవాడిని కొడతాడు గాని కొట్టు 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 అనేవాడిని ఎవడు కొట్టాడు ప్రపంచం. எதிர் நிக்கிறவன் அடிப்பாங்க தவிர யாராவது அடிங்க அடிங்கன்னு சொன்னா உலகத்துல யாரும் அடிக்க
மாட்டாங்க. సింపుల్ టెక్నిక్ అంతే. அவ்வளவுதான், சிறிய விஷயம். మీకు ఇది చేతనవ్వదు, இது முடியாது. తిరగబడటం చేతనైద్ది. திரும்பி எதிர்த்து நிக்கிறது தெரியும். వాడు బెల్ట్ తీసుకుంటే మీరు పప్పుకొద్దు తీసుకుంటారు, அவன் பெல்ட் எடுத்தா நீங்க கட்டை எடுப்பீங்க. వాడు కర్ర తీసుకుంటే మీరు అట్ల కర్ర తీసుకుంటారు. அவன் கட்டி எடுத்தா நீங்க வேற ஒன்றை பொருள் నీ ఆయుధాలన్నీ వంటగదిలో ఉంటాయి, உங்க ஆயுதங்கள் எல்லாம் சமையல் அறையில இருக்கும். నీ యుద్ధరణ రంగం అంతా అక్కడే ఉంటది. இந்த யுத்த பொருட்கள் எல்லாம் அங்கதான் இருக்கும். అబ్రహాం చేసిందేంటి? ஆபிரகாம் செய்தது என்ன? ఒబీడియన్స్. கீழ்ப்படிதல். సరే, சரி, ఓకే, ఓకే. నేను పుట్టింటికి వెళ్ళాలి, మా అన్నయ్య వచ్చాడు, మా చెల్లి వచ్చింది, మా బంధువులు వచ్చారంటే భర్త అంటాడు పుట్టిల్లే నోరు మూసుకుని కూర్చో. நான் பிறந்த வீட்டுக்கு போகணும், அண்ணா வந்திருக்காரு, அக்கா வந்திருக்காரு, மாமா வந்து சொன்னா அதெல்லாம் ஒண்ணு இல்ல, அமைதியா இரு சொல்லுவார். సరే, சரி, ప్రాబ్లం సాల్వ్. ప్రాబ్లం இல்ல. క్రిస్మస్ వస్తుంది, పట్టు చీర కొని వాళ్ళు నాకు 10,000 పెట్టి ఎదురింటాడు, 10,000 పెట్టుకోదు, నేను కూడా 10,000 పెట్టుకోనాలి. கிறிஸ்மஸ் வருது, எதிர் வீட்டால் அந்த அம்மா 10,000 போடுது, சேலவனுக்கு நானும் வாங்கணும். నెలంతా కష్టపడి పని చేస్తే రాత్రి బాబు 10,000 జీతం వస్తుంది నాకు, నీకు 10,000 పెట్టి పట్టు చీర కొని ఇవ్వాలా? மாசம் எல்லாம் கஷ்டப்பட்டு வேலை செஞ்சா 10,000 ரூபாய் சம்பளம் வரும், కుదరదా? முடியாது. సరే, சரி, వాడు ఏమన్నా సరే, அவன் என்ன சொன்னாலும் சரி, తిట్టినా సరే, திட்டினாலும் சரி, కొట్టినా సరే, அடிச்சாலும் சரி, అనుమానించినా సరే, சந்தேகப்பட்டாலும் சரி, కొనిగినా సరే, அவன் முறுமுறுத்தாலும் சரி, ఏమి చేసినా సరే, என்ன செய்தாலும் சரி, ఇలా భార్యలు నేర్చుకోగలిగితే இப்படிப்பட்ட காரியத்தை மனைவிகள் கற்றுக்கொண்டா ఆ కుటుంబాలు సమాధానంగా నెమ్మదిగా ఆశీర్వాదకరంగా அந்த குடும்பங்கள் ஆசீர்வாதமாய் சமாதானமாய் இருக்கும். అమ్మ పెళ్లి చేసుకుపోయి ఆడపిల్లలు నేర్చుకోండి, திருமணமாக போகிற பிள்ளைகளே கற்றுக்கொள்ளுங்கள். సింపుల్. சிம்பிள் தான். పెళ్లి చేసుకుంటే திருமணமானா చచ్చే వరకు తలూపాలి. சாகர வரைக்கும் தலையாட்டணும். మంచోడైతే సరే, நல்லவனானா சரி, చెడ్డోడు వచ్చాడా తలూపాలి, கெட்டவன் வந்தா தலையாட்டணும். చెడ్డోడు వచ్చినా తలూపలేదా கெட்டவன் வந்தா தலையாட்டலையா, వాడు మెల్లి చేస్తాడు. அவன் தலையை திருப்பிடுவான். మీ ఇష్టం. உங்க இஷ்டம் தான். బైబిల్ ఎప్పుడు కూడా సంఘక్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు చెబుతుంది. பைபிள் எப்பொழுதும் சபைக்கும் குடும்பத்திற்கும் நன்மையை தான் சொல்லும். That's what we have to learn from Abraham's life. அதுதான் ஆபிரகாமுடைய வாழ்க்கையிலிருந்து நாம் கற்றுக்கொள்ளுகிற காரியம். Obedience. கீழ்ப்படிதல். చాలా మంది సంఘానికి వస్తారు, அநேகர் சபைக்கு வருவாங்க. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు తలూపి ఊపి విని విని చప్పట్లు కొట్టేసి సూపర్ గా చెప్పారంటారు. பாஸ்டர் சொல்லும் பொழுது தலையாட்டி கையை தட்டி நல்லா சொல்லுவாங்க. వాక్యమై ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు வசனம் முடிஞ்சு வீட்டுக்கு போகும்போது పక్కన వాళ్ళతో ఏం చెప్తారు తెలుసా? பக்கத்துல இருக்க என்ன சொல்லுவாங்க? ఆ పాస్టర్ గారు ఉన్నారే ఎప్పుడు చూడు నా గురించే చెప్తాడు. ఎప్పుడు அந்த பாஸ்டர் இருக்காரு, எப்பொழுது பார்த்தாலும் என்ன குறிச்சு தான் சொல்லுவாங்க. పోయిన వారు నా గురించి చెప్పాడమ్మా, என்ன குறிச்சு தான் சொன்னார் ஐயா. పాస్టర్ గారు ఎప్పుడు చూడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడమే తప్ప వాక్యం ఎప్పుడు చెప్తాడు ఇక్కడ? அந்த பாஸ்டருக்கு அவங்கள பத்தி இவங்கள பத்தி சொல்லுவாரே தவிர மற்ற நாள் என்ன சொல்லுவார்? అదో మేము మా సంఘాలు కట్టుకుంది, మేము బైబిల్ పట్టుకుంది, మేము సేవ చేస్తుంది, మమ్మల్ని దేవుడు ఎన్నుకుంది మీ బతుకుల గురించి చెప్పడానికే. நாங்க வேதத்தை படிச்சிருக்கிறோம், சபையை பின்பற்றி ஊழியம் செய்து உங்களுடைய வாழ்க்கை குறித்து பிரசங்கிக்கிறோம். అసలు మీ ఇమాజినేషన్ ఏంటో నాకు అర్థం కాదు. உங்களுடைய எண்ணம் என்பது எனக்கு புரியல. వాక్యం చెప్పాలా? வசனம் சொல்லணுமா? వాక్యం అంటే ఏంటి? ఎందుకు? வசனம் எதுக்கு? ఆది కాండం 10 అధ్యాయాలు చదివించేసి వాక్యం అయిపోయింది స్తోత్రం అంటే వెళ్ళిపోతారా? வசனம் ஆதியாகமம் 10 அதிகாரம் படிச்சு ஸ்தோத்திரம் சொன்னா போயிடுவீங்களா? దేవుడికి కావాల్సింది ఉన్నదున్నట్టు చదివించేసి చప్పట్లు కొట్టించి పంపించేయటం కాదు. இருக்கிறத படிச்சுட்டு அனுப்புறது கர்த்தருக்குரியது. నీ బతుకుని బహిర్గతం చేసి నీ తప్పుని చూపించడం కావాలి దేవుడికి. உன் வாழ்க்கையும் உன் அநியாயத்தையும் பாவத்தையும் காட்டுகிறது காணுக்கு தேவை. పాస్టర్ గారు మంచోడు కాదు, నా గురించే చెప్తున్నాను, నా కోసం మాట్లాడుతాను నీకు అనిపిస్తే பாஸ்டர் நல்லவரல்ல, எனக்காய் குத்தி பேசுறவனுக்கு நினைச்சா మారు. నీ గురించి చెప్తున్నాడు కదా, మార్చుకో. உன்னை குறித்து சொல்ல மனம் திரும்பு. ఏం మాట్లాడు దాన్ని విడిచిపెట్టి என்ன பேசுறாரோ அதை திரும்ப விட்டு விடு. నీ బతుకు మాత్రం మార్చుకో, మాత్రం పాస్టర్ గారు మాత్రం నీ గురించి మాట్లాడకూడదు. உன் வாழ்க்கை மாறக்கூடாது, ஆனா பாஸ்டர் குறித்து பேசக்கூடாது. This is not the right way. இது சரியான வழி அல்ல. When you come to the house of the Lord, நீ கர்த்தருடைய சமூகத்துக்கு வரும் பொழுது you have to obey to the word of God. நீ கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படிய வேண்டும். When you hear the word that is committing to yourself, நீ கர்த்தருடைய வார்த்தையை கேட்க வரும் பொழுது you just say okay. நீ வெறும் சரி ஆண்டவரே என்பதை மாத்திரம் தான் சொல்ல வேண்டும். Okay Lord, you're speaking to me, I'll change myself. ஆண்டவரே என்னோடு பேசுகிறீர்கள், நான் என்னை மாற்றிக்கொள்வேன். నా బతుకును మార్చుకుంటానయ్యా. என் வாழ்க்கையை மாற்றிக்கொள்வேன். సేవకుడు ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ஊழியக்காரன் மூலமா தான் ஆண்டவர் பேசுவார். పాస్టర్ ద్వారానే దేవుడు మాట్లాడతాడు. பாஸ்டர் மூலமா தான் தேவன் பேசுவார். నేరుగా నీతో మాట్లాడడానికి నీకంత భక్తి లేదు. நேராய் உன்னோடு பேச உனக்கு அவ்வளவு பக்தி இல்லை. కాబట్టి సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఒబీడియన్స్ చూపించాలి, విధేయత చూపించాలి. ஆதலால் ஊழியக்காரன் மூலமா பேசும் பொழுது கீழ்ப்படிது. కుటుంబాల్లో సరైన నేర్చుకుంటే కుటుంబాలు బాగుపడతాయి. குடும்பங்கள் சரி என்று சொன்னா குடும்பங்கள் நன்றாய் மாறும். సంఘంలో సరైన నేర్చుకుంటే సంఘాలు బాగుపడతాయి. சபையில சரி என்கிறதை
విధేయత కట్టుకున్న సభகள் నన్మయాయి మారు. టోటల్ గా సరే అనటం, విధేయత చూపటం నేర్చుకోగలిగితే ఆ వ్యక్తులందరూ కూడా దేవుని రాకడలో ఎత్తబడగలరు. மொத்தமாய் சரி என்று சொல்லும் பொழுது அந்த மனிதர்கள் எல்லோரும் கர்த்தருடைய ராஜ்யத்தில் ஏறெடுக்கப்படுவார்கள். Just okay. வெறும் சரி என்பதுதான். That one word will take you to the kingdom of God. அந்த ஒரு வார்த்தை உங்களை தேவ ராஜ்யத்துக்கு நடத்தும். చిన్నది ఫాలో అవటం చేతకాక పెద్ద పెద్ద యుద్ధాలు ప్రకటించేస్తారు చాలా మంది. சிறிய காரியம் பின்பற்ற அறியாமல் பெரிய யுத்தங்களை அநேகர் செய்கிறார். సంఘాల్లో గొడవలు, சபையிலே பிரச்சனை, కుటుంబాల్లో గొడవలు. குடும்பத்திலே சண்டை. Why? ஏன்? You don't know obedience. ஏனென்றால் சத்தியம் கீழ்ப்படிதல் என்பது தெரியாது. నీకు విధేయత చూపటం చేతనవట్లేదు. உனக்கு கீழ்ப்படிதல் தெரியவில்லை. See Abraham's life, he just said okay. ஆபிரகாமுடைய வாழ்க்கை பார், அவன் வெறும் சரி என்று He's சொல்லி having lot of problems with his life. அவனுடைய வாழ்க்கையில் அநேக பிரச்சனைகள் உண்டு. He was 75 years old man. 75 வயதுள்ள முதியவன் அவன். His wife was barren. அவனுடைய மனைவி ஒரு மலடியா இருக்கிறார். They both were crying for a kid. ரெண்டு பேரும் பிள்ளைக்காய் அழுகிறார்கள். But he did not question God. ஆனால் ஒரு நாளும் ஆண்டவரை கேள்வி கேட்கல. He did not argue with God. ஆண்டவரோடு விவாதிக்கல. He did not ask God when you are going to bless me, Lord. எப்பொழுது என்னை ஆசீர்வதிப்பார் என்று தேவனை பார்த்து கேள்வி கேட்கல. Just said okay. அவன் வெறும் சரி என்று I சொன்னான். trust in you, Lord. நான் உம்மை நம்புவேன் ஆண்டவரே. I know your love. நான் உம்முடைய அன்பை அறிந்திருக்கிறேன். I know your love. நான் உம்முடைய அன்பை அறிந்திருக்கிறேன். You will bless me in the right time. என்னுடைய வாழ்க்கையில் சரியான நேரத்தில் என்னை ஆசீர்வதிப்பேன். My dear brothers and sisters, அன்பு சகோதர சகோதரி, practice this kind of Christian life. இந்த கிறிஸ்தவ வாழ்க்கையை பின்பற்றுங்கள். Say okay to your husband. உன்னுடைய கணவனுக்கு சரி சொல்லுங்கள். Be obedient to your pastor. உன்னுடைய ஊழியக்காரனுக்கு கீழ்ப்படியுங்கள். Be obedient to the promise of God. கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படியுங்கள். When you pray for something in your life to get it, உன்னுடைய வாழ்க்கையில நீங்க ஜெபிக்கும் பொழுது సంతానం కావాలి ప్రభా, பிள்ளைகள் வேண்டும் ஆண்டவரே, పెళ్లి కావాలి ప్రభా, திருமணம் வேண்டும் ஆண்டவரே, ఉద్యోగం కావాలి ప్రభా, வேலைகள் வேண்டும் ஆண்டவரே, ప్రమోషన్ కావాలి ప్రభా, ప్రమోషన్ வேண்டும் ஆண்டவரே, అప్పులు పోవాలి ప్రభా, கடன் போகணும் ஆண்டவரே, ఆరోగ్యం కావాలి ప్రభా. ஆரோக்கியம் வேண்டும் ஆண்டவரே. అడిగావు, கேட்கிறாய், మంచిదే. நல்லதுதான். ప్రార్థన చేసావు, ஜெபம் செய்தாய், మంచిదే. நல்லதுதான். పలానా టైంకి ఇవ్వు ప్రభా అని అడగద్దు. சரியான நேரத்துல கொடுங்க ஆண்டவரே கேட்காத. Don't put time limit to the Lord. ஆண்டவருக்கு நேரத்தை கொடுக்காதே. సంవత్సరం లోపల ఇవ్వరైనా, ஒரு வருடத்துல கொடுங்க ஆண்டவரே, 2 నెలలలోపు ఇవ్వు ప్రభా. 2 మాసத்துல கொடுங்க ఆண்டవரே, ఎప్పుడు ఇస్తావు ప్రభా? எப்ப கொடுப்பீங்க? Never ask such kinds of questions. வேறுபட்ட ஜெபங்களை செய்யாதிருங்கள். You just ask in presence of God. ஆண்டவருடைய சமூகத்துல கேளுங்க, அவ்வளவுதான். అడుగు, கேளுங்க, அவ்வளவுதான். ఎదురు చూడు. எதிர்பாருங்க, అడుగు, கேளுங்க, విశ్వసించు. விசுவாசிங்க, అడుగు, கேளுங்க, నిరీక్షణతో ఎదురు చూడు. நம்பிக்கையோடு எதிர்பாருங்க. That's what Abraham did. அதுதான் ஆபிரகாம் செய்த காரியம். That's why God has written his life in Bible. அதுதான் ஆண்டவருடைய காரியம், அவருடைய வாழ்க்கை வேதத்தில் எழுதப்பட்ட காரணம். He just know how to wait upon the promise of God. எப்படி கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படிய வேண்டும், காத்திருக்க வேண்டும் என்று அறிந்தார். కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. நேரம் முதலாயிற்று. 1 1 3 3 4 4 5 సంవత్సరాలు అయిపోయింది. 5 மாதங்கள் வருடங்களாயிற்று. 5 years passed away. 5 வருடங்கள் கடந்து போயிற்று. A question for you. உங்களுக்கு ஒரு கேள்வி. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 வருடங்களாயிற்று. ఆయన వయసు 80 వచ్చింది. அவருடைய வயது 80 ஆயிற்று. దేవుడు అబ్రహాము సారాయి దంపతులకు బిడ్డల్ని ఇచ్చాడా లేదా? ஆபிரகாமுக்கும் சாராய்க்கும் கடவுள் பிள்ளை கொடுத்தாரா இல்லையா? ఇచ్చాడన్నుల చేతులు ఎత్తండి. கொடுத்தார் என்பது கை கொடு, கை கை చప్పట్లు కొట్టండి బిగ్గరగా. ఇచ్చాడట. అంటే మా బైబిల్ అలా లేదని ఆలోచిస్తున్నాను. இந்த வேதத்துல அப்படி இல்லையே. బైబిల్ చదివి చస్తే வேதத்தை படிச்சிருந்தா అర్థమైంది. புரிந்திருக்கும். You don't study and meditate the word of God. கர்த்தருடைய வார்த்தை படிக்கிறதும் தியானிக்கிறதும் இல்ல. You're having the Bible to just carry it to the church. நீங்க வெறும் வேதத்தை எடுத்து சபைக்கு வரீங்க, அவ்வளவுதான். బైబిల్ ఎందుకు కొన్నారా అంటే సంకలో పెట్టుకోవడానికి అన్నాడట. ஏன் வேதத்தை வாங்கினா இப்ப கைகளை வைக்கிறதுன்னு சொன்னா, చదువుకోవడానికి కాదు. படிக்கிறதுக்கு இல்ல. వారం అంతా ఇంట్లో దుమ్ము పట్టిపోతే ஆறு எல்லாம் அப்படியே தூசி படிஞ்சா ఆదివారం దుమ్ము దులుపుకొని చర్చికి పట్టుకొని వచ్చి పక్కన పడేస్తారు అంతే. ஞாயிற்றுக்கிழமை தட்டி அதை அப்படி கொண்டு வந்து போட்டுருவான். మీకు ఎలా తెలిసిద్ది అబ్రహాంకి 5 సంవత్సరాల తర్వాత బిడ్డలు పుట్టారు లేదా? உங்களுக்கு எப்படி தெரிந்திருக்கும்? ఏదో చెయ్యెత్తేసారు అంతే. ஏன்னா கையை ఉయర్తిட்டீங்க. అయితే రైట్ అయితే లేదులే. சரினா சரி இல்லனா இல்ல. 5 సంవత్సరాలు అయితే ఆయనకి ఇంకా బిడ్డలు పుట్టలా. 5 வருடம்
சின்ன பிள்ளைகள் பிறக்கல. God's promise have not manifested in his life. கர்த்தருடைய வார்த்தை அவருடைய வாழ்க்கையில செயல்படாது. 5 సంవత్సరాల ఆలస్యం దేవుడిది. 5 வருடம் கர்த்தருடைய நிதானித்தார். 5 సంవత్సరాల నిరీక్షణ అబ్రహాముది. 5 வருடைய நம்பிக்கை ஆபிரகாமுடையது. 5 సంవత్సరాల ఆలస్యం దేవుడిది. 5 வருடைய தாமதம் கர்த்தருடையது. 5 సంవత్సరాల నిరీక్షణ, ఓర్పు, సహనం, భక్తి, ప్రేమ అబ్రహాముది. 5 வருட அன்பும் நிதானமும் விசுவாசமும் கீழ்ப்படிதலும் ஆபிரகாமுடையது. ఓకే, 5 years passed away. 5 வருடங்கள் கடந்து போயிற்று. Abraham God spoke again. ஆபிரகாமுடைய தேவன் திரும்பவும் பேச ஆரம்பித்தார். God called Abraham. திரும்பவும் அவனை அழைத்தார். బాబు ఎక్కడున్నావు నాన్న? எங்க இருக்க மகனே? ఎలారా? இங்க வா. నీతో పన్నింది మాట్లాడాలరా? உன்னிடம் பேசணும் வா. ఎప్పుడు? எப்போ? 5 సంవత్సరాల తర్వాత. 5 வருடங்களுக்கு பின்பதாய். ఉన్నాను ప్రభువా. இருக்கிற ஆண்டவரே. వస్తున్నానయ్యా. வருகிறேன் ஆண்டவரே. 5 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాముకి బిడ్డలు పుట్టలేదని కోపం లేదు దేవుడి మీద. 5 வருடங்கள் கழித்தும் பிள்ளைகள் பிறக்கலன்ற கர்த்தர் மீது அவனுக்கு கோபம் இல்ல. దేవుడి మీద ప్రేమ పోలా. தேவன் மீது அன்பு போகல. దేవుడి మీద సహనం పోలా. தேவன் மீது நிதானம் போகல. ఇష్టం పోలా. அன்பு ஆசை போகல. భక్తి పోలా. பக்தி போகல. He just ran to the Lord when God spoke to him. அவன் பேசும் பொழுது அவன் பின் ஆண்டவருக்கு பின்னாடி ஓடினான் அவன். He immediately responded to the word of God. உடனடியாய் அவன் கர்த்தருக்கு தன்னுடைய காதுகளை கொடுத்தான். This is what you have to learn secondly from Abraham's life. ஆபிரகாம் இடத்தில் நீங்கள் கற்றுக்கொண்ட இரண்டாவது காரியம் இது. ఆలస్యమైనా కూడా దేవుడు పిలిచే పిలుపుకి పలకటానికి సిద్ధంగా ఉండాలి. லேட்டானாலும் ஆண்டவர் கூப்பிடும் பொழுது கேட்கிறதுக்கு ஆயத்தமா இருக்கணும். Don't depart from God when God delay your promise. ஆண்டவர் தாமதிக்கும் பொழுது சத்தியம் தாமதிக்கும் பொழுது சோர்ந்து போக கூடாது. 5 సంవత్సరాలైంది. 5 வருடமாயிற்று. నాకు ఇంకా ఉద్యోగం రాలేదు పాస్టర్ గారు. 5 సంవత్సరాలైంది. 5 வருடம் ஆயிடுச்சு. నా అప్పులు పోలేదు పాస్టర్ గారు. இன்னும் கடன் போகல. 3 సంవత్సరాలైంది. 3 வருஷம் ஆயிடுச்சு. నాకు బిడ్డలు పుట్టలేదండి. இன்னும் பிள்ளைகள் பிறக்கல. సంఘాన్ని వదిలేస్తాం. சபையை விட்டுடுவே. దేవుణ్ణి వదిలేస్తాం. ஆண்டவரை விட்டுடுவே. అన్ని విడిచిపోయి లోకంలో కలిసిపోతాం. எல்லாம் விட்டு உலகத்துல கலந்து போவோம். Why? What happened to your Christian life? ஏன் கிறிஸ்தவ வாழ்க்கைக்கு என்ன ஆயிற்று? God has not blessed me. ஆண்டவரே ஆசீர்வதிக்கல. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ஆண்டவரே ஆசீர்வதிக்கல. దేవుడు నాకేమి ఇవ్వలేదండి. ஆண்டவர் எனக்கு ஒண்ணும் கொடுக்கல. 3 సంవత్సరాలు చూశాను. 3 வருடம் பார்த்தேன். 2 సంవత్సరాలు చూశాను. 2 வருடம் பார்த்தேன். 5 సంవత్సరాలు చూశాను. 5 வருடம் பார்த்தேன். దేవుడు నాకు ఇవ్వడు. தேவன் எனக்கு నాకు கொடுக்கல. దేవుడు అక్కర్లా. தேவன் தேவையில்லை. That's your nature. அதுதான் உன்னுடைய இயல்பு. అది నీ జీవితం. அதுதான் உன்னுடைய అది வாழ்க்கை. నీ స్థితి. அதுதான் உன்னுடைய நிலைமை. But Abraham is not like you. ஆனா ஆபிரகாம் உன்னை போல அல்ல. After 5 years, 5 வருடங்களுக்கு பின்பதாய் when he heard the voice of God, அவன் கர்த்தருடைய வார்த்தையை கேட்ட பொழுது he was very excited and ran to the Lord அவன் immediately. சந்தோஷமாய் ஆண்டவர் சமூகத்தை நோக்கி ஓடினான். 5 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిస్తే 5 வருடங்களுக்கு முன்னதாய் ஆண்டவர் அழைத்தார். ఆలస్యం లేకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. அவன் தாமதிக்காமல் ஓடினான். రెస్పాండ్ అయ్యాడు. அவன் அதற்கு கர்த்தருடைய சமூகத்திற்கு அவன் உணர்ந்தான். దేవుడు అన్నాడు, தேவன் சொன்னார், అబ్రహాం, அபிரகாம் 5 సంవత్సరాల క్రితం నీకేం చెప్పాను గుర్తుందా? 5 வருடங்களுக்கு முன்னாடி அவனுக்கு என்ன சொன்ன ஞாபகம் இருக்கா? గుర్తుంది ప్రభువా, నన్ను గొప్ప జనముగా చేస్తాను. இருக்காண்டவரே என்னை பெரிய ஜாதியாக்க வேண்டும். ఇప్పుడు ఎందుకు పిలిచాను తెలుసా? இப்பொழுது ஏன் அழைத்தேன் தெரியுமா? తెలుసు ప్రభువా. ஆண்டவரே 5 సంవత్సరాలు ఆలస్యమైపోయింది. 5 வருடம் லேட் ஆயிடுச்சு. నన్ను ఆశీర్వదించి బిడ్డల్ని ఇవ్వటానికి పిలిచుంటావు కదా? என்னை அழைத்து ஆசீர்வாதத்தை பிள்ளைகளுக்கு கொடுத்து கூப்பிட்டு இருக்கீங்கல்ல? కాదు. இல்ல. మరి ఎందుకు ప్రభువా? ஆண்டவரே అప్పుడు గొప్పగా జనాన్ని ఇస్తానన్నా. பெரிய ஜனத்தை கொடுப்பேன்னு சொன்னீங்க. ఆ జనం ఎలా ఉంటది నీకు వివరణ ఇవ్వాల. அந்த ஜனம் எப்படி இருக்குன்னு నాకు சொல்லல. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వాక్యం. జెనసిస్ చాప్టర్ 13 16th వర్స్. ஆதியாகமம் 13:16. నీ సంతానం ఎలా ఉండబోతుందో తెలుసా అబ్రహామా? உன் சந்ததி எப்படி இருக்கும் தெரியுமா அபிரகாமே? భూమి మీద ఇసుక రేణువలను ఎవరైనా లెక్క పెట్టగలిగిన ఎడల నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టవచ్చును. பூமியின் கடல் மலையில என்ன கூடுமானால் உன்னுடைய சந்தானத்தை என்ன கூடும். ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకు కూడా భూమి మీద ఇసుక రేణువులు లెక్క పెట్టడం చేత కాదు. ఏ உலகத்திலே பூமியின் மண்ணில் இருக்கிற தோள்களை எந்த ஞானியாலும் எண்ண முடியாது. నేను నిన్ను ఆశీర్వదిస్తే నీ బిడ్డల్ని, నీ సంతానాన్ని, నీ జనాన్ని ఎవడు లెక్క పెట్టలేడు. உன்னை ஆசீர்வதித்தால் உன் பிள்ளைகளின் சந்தானத்தை ஒருவனாலும் எண்ண முடியாது. నీ ఆశీర్వాదం అంత ఘనముగా ఉండబోతుంది. உன்னுடைய ஆசீர்வாதம் அவ்வளவு கனமா இருக்கும். థాంక్స్ ప్రభువా. நன்றி ஆண்டவரே. సరే అయిపోయింది పని, వెళ్ళొస్తాను అయితే. போயிட்டு வரேன். వెళ్తున్నావు ప్రభువా? போகிறாய் ஆண்டவரே. సరే ప్రభువా. சரி ஆண்டவரே. అగైన్ హి సెడ్ ఓకే. திரும்பவும் அவன் சொன்னான், சரி ஆண்டவரே. వయసు చూస్తే 80, வயது பார்த்தால் 80, ఆలస్యం చూస్తే 5 సంవత్సరాలు. தாமதம் பார்த்தால் 5
5 வருடம். పిలిచిన వాడు సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. அழைத்தவர் சிருஷ்டிகர்த்த தேவாதி தேவன். అడగచ్చు కదైనా, கேட்கலாம்ல. ఇప్పటికే లేట్ అయిపోయింది కదా ప్రభువా, அது லேட் ஆச்சு ஆண்டவரே. ఎప్పుడు ఇస్తావో అని చెప్పు నాయనా. எப்போ கொடுப்பீங்க சொல்லுங்க ஆண்டவரே. అడగచ్చు కదా. கேட்கலாம்ல. But he did not want to question God. அவன் எந்த சூழலிலும் ஆண்டவரை கேள்வி கேட்கல. He just want to obey to the word of God. அவன் கர்த்தருடைய வார்த்தைக்கு கீழ்ப்படிய 5 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు చెప్పిన మాటకు సరే అన్నాడు. 5 வருடங்களுக்கு பின்பதாகவும் ஆண்டவர் சொன்ன வார்த்தைக்கு சரி. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. சந்தோஷமாய் அவன் திரும்ப போனான். దేవుడు వెళ్ళిపోయాడు. ஆண்டவரும் போய் விட்டார். Again count down has started. திரும்ப நேரம் ஆரம்பிக்கிறது. 1 1 10 10 13 13 17 17 18 18 19 19 ముందెన్ని సంవత్సరాల ఆలస్యం? முன்பதா எத்தனை வருடம்? 5. తర్వాత இப்பொழுது చెప్పండి అమ్మా, சொல்லுங்க. వింటున్నారా? கேக்குறீங்களா? 19 5 19 ఎంత? 5 19 எவ்வளவு? 24 24 సంవత్సరాలు అయిపోయింది. 24 வருடங்கள் ஆயிற்று. 75లో దేవుడు ప్రమాణం చేశాడు అబ్రహాంకి. 75 ఆబ్రహాముకు సత్యం பண்ணினான். ఇప్పుడు ఆయన వయసు 99. இப்பொழுது 99. ఇంకొకటి కొడితే సెంచరీ అయిపోద్ది. என்ன ஒன்னு அடிச்சா சதம் ஆயிடும். 24 సంవత్సరాలు అయింది. 24 வருடம் ஆயிற்று. 99 సంవత్సరాల వయసు వచ్చింది. 99 వయసు ఆయిற்று. పండు ముసలోడైపోయాడు. நல்ல పழுத்த ముదియవనాన. వినికిడి తగ్గిపోయింది. கேட்கும் திறன் குறைந்தது. దృష్టి మందగించింది. பார்வை மங்குகிறது. శరీరం అంతా వణికిపోతుంది. శరీరం నడుగుகிறது. మాట పెదలటం లేదు. వాయిన్ వార్తകൾ சரியா இல்லை. చేతిలోకి కర్ర వచ్చింది. కరத்திலே కట్టె வந்தது. అడుగు సరిగ్గా పడట్లేదు. అడిగల్ சரியாய் விழல. 99 సంవత్సరాల వయసు గల వృద్ధుడు 99 ముదియ వయదుள்ளவன். 24 సంవత్సరాల ఆలస్యం. 24 வருடம் தாமதம். అబ్రహాంకి బిడ్డలు పుట్టారా లేదా? అబ్రహాముకు పిల్లై పిறந்தார்களா இல்லையா? పుట్టాడు అన్నుల చేతులు ఎత్తండి. பிறந்தார்கள் என்பதை கை உயர்த்துங்க. మళ్ళా చెప్పట్లా. திரும்ப கை தட்டுங்க. మా బైబిల్ అలా లేదు మరి. వేదத்துல அப்படி இல்லையே. ఎన్నిసార్లు చేతులు ఎత్తినా తప్పు అయిపోతుంది అనుకుంటున్నారు కదా మీరు? ఎత్తన ముறை கையை உயர்த்தினா தப்பாகுது இல்ல? పరీక్షల్లో చదువురానుడు ABCD ఆప్షన్స్ ఉంటే ఏదో ఒకటి గీసేసి వచ్చినట్టుంది మీ చెప్పే సమాధానం. పరీక్షలో ABCD இருந்தா ఏదో ஒண்ணு టిక్ అడిచి வந்த மாதிரி இருக்கும் உங்களுடைய நிலைமை. 24 సంవత్సరాల ఆలస్యం. 99 సంవత్సరాల అబ్రహాముకి బిడ్డలు పుట్టలేదు. 24 வருட தாமதமும் 99 வயதிலே ஆபிரகாமுக்கு பிள்ளைகள் இல்ல. దేవుడు ఇవ్వలేదు. ఆండవర్ இன்னமும் கொடுக்கல. 24 సంవత్సరాలు లేట్ చేశాడు. 24 வருட தாமதித்தார். అబ్రహాం దేవుణ్ణి వదిలేశాడా? ఆబ్రహాం ఆండవரை విட்டுட்டானா? సనిగాడా? గొనిగాడా? அவன் మురుమురుతానా? ఏడ్చుకున్నాడా? అழுదానా? దేవుణ్ణి దూషించాడా? ఆండవரை తిట్టినానా? దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడా? దేవుని విட்டுட்டு ஓடிலாம் நினைச்சா? He was still there in the presence of God to hear the voice of God. தேவனுடைய சமூகத்துடைய வார்த்தை கேட்க காத்திருந்தான். He still have great love upon the Lord. ஆண்டவர் மீது மிகுந்த அன்பு வைத்திருந்தார். 24 సంవత్సరాలు. 24 வருடம். దేవుడు మరలా పిలిచాడు. திரும்ப ஆண்டவர் அழைத்தார். అబ్రహాం, அப்ரஹாம், where are you? எங்க இருக்க? Come here man. வா, I want to speak to you. அவளோட பேசணும். రా పరిగెట్టు. திரும்ப வேகமா ஓடி வா. ఉండు ప్రభువా, శరీరం అంత బలహీనమైపోయింది, వయసు అయిపోయింది, ఎక్కడ పరిగెడతాను? இருங்க ஆண்டவரே, வயதாச்சு, எங்க ஓட முடியும்? వస్తా. வரேன். మెల్లగా వెళ్ళాడు. மெதுவாய் போனான். పాపం వయసు అయిపోయింది కదా. வயதாச்சுல்ல. వెళ్ళిపోయి చెప్పు ప్రభువా, சொல்லுங்க ஆண்டவரே, నేను నీకు చేసిన ప్రమాణం గుర్తుందా? நான் சொன்ன சத்தியம் எனக்கு ஞாபகம் உண்டு. ఎప్పుడు? அப்போ 24 సంవత్సరాల క్రితం. 24 வருடங்களுக்கு முன்பு. 24 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిస్తే ఈయన వెళ్ళాడు. 24 வருடங்களுக்கு பின்பதை ஆண்டவர் கூட போறாரு. వాట్ అబౌట్ యువర్ లైఫ్? உன்னுடைய வாழ்க்கை குறித்து என்ன? దేవుడు నీకు ఏదైనా ఇస్తాను అంటే, ஆண்டவர் உனக்கு ஏதாவது கொடுப்பார் என்று சொன்னார். ఏదైనా ఆశీర్వాదం మేలు కొరకు నువ్వు అడిగినప్పుడు நீ ஆண்டவரிடத்தில் நன்மையை கேட்டால் ఎంత కాలం నువ్వు ఎదురు చూస్తావు? எவ்வளவு நாட்கள் நீ காத்திருப்பாய்? 2 నెలల, 2 மாதமா, 5 నెలల, 5 மாதமா, 9 నెలల, 9 மாதமா, 10 నెలల? 10 மாதமா? చచ్చిపోతారు 10 సంవత్సరం అయ్యే లోపల. ஒரு வருடம் ஆகிறதுக்குள்ள நீ செத்து விடுவாய். ఓపిక, విశ్వాసం, నిరీక్షణ, భక్తి, శ్రద్ధ, పరిశుద్ధత, పవిత్రత అన్ని పోతాయి. கீழ்ப்படிதல், பரிசுத்தம், ஒழுக்கம், விசுவாசம் எல்லாம் போயிடும். ఏమంటే ఆలస్యమైంది. ஏனென்றால் தாமதமாயிற்று. దేవుడు వదిలేశాడు. ஆண்டவர் விட்டார். దేవుడు మర్చిపోయాడు. ஆண்டவர் மறந்தார். దేవుడు నా మొర వినట్లేదు. ஆண்டவர் ஜெபத்தை கேட்கிறார். దేవుడు నా ప్రార్థన వినట్లేదు. தேவன் என்னுடைய ஜெபத்தை கேட்கிறார்.
ఈ దేవుడితో నాకు వద్దండి இந்த தேவன் வேண்டாம் అని వదిలేసి వెళ్ళిపోతారు మీరు. விட்டுட்டு ஓடிடுவாய் நீ. ఆలస్యం అయితే మీరు దేవుణ్ణి వదిలేస్తారు. தாமதமானால் ஆண்டவரை விட்டு விடுவாய். 24 సంవత్సరాల ఆలస్యమైన అబ్రహాము దేవుణ్ణి వదిలేశాడా? 24 வருடம் தாமதமானால் ஆபிரகாம் దేవుడు పిలవంగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ஆபிரகாம் கூப்பிட்ட உடனே தேவனிடத்தில் ஓடி போனான். అసలు మీ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఎందుకు వస్తున్నారు చర్చిలకి? உன்னுடைய நிலைமை என்ன? ஏன் சபைக்கு வருகிறாய்? ఎందుకు నమ్ముకున్నావు యేసయ్యని? ஏன் இயேசுவை ஏற்றுக்கொண்டாய்? ఎందుకు తీసుకున్నావు బాప్తిస్మం? ஏன் ஞானஸ்நானம் பெற்றாய்? ఎందుకు పట్టుకున్నావు బైబిల్? ஏன் வேதத்தை பிடித்தாய்? మా పక్కింటోళ్ళు చెప్పారండి యేసయ్యని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుందని. என் பக்கத்து வீட்டுக்காரர் சொன்னாங்க நல்லா இருப்போம் சுகமா இருப்போம். అందుకు యేసయ్య దగ్గరికి వచ్చా. அதுக்காக தான் இயேசு கிட்ட வந்தோம். మా ఎదురింటోళ్ళు చెప్పారండి యేసయ్య దగ్గరికి పోతే పెళ్ళయిద్దని. எதிர் வீட்டுக்காரர் சொன்னா இயேசு கிட்ட போல சீக்கிரம். అందుకు యేసయ్య దగ్గరికి వచ్చా. அதுக்காக தான் இயேசுவை ஏற்றுக்கொண்டோம். మా పక్కింటోళ్ళు చెప్పారండి వ్యాపారంలో నష్టాల్లో ఉన్నావు కదా యేసు ప్రభువుని నమ్ముకుంటే లాభాలు వస్తాయని. பக்கத்து வீட்டுக்காரர் சொன்னார் இயேசுவை ஏற்றுக்கொண்டா லாபம் வரும். అందుకు వచ్చాను యేసయ్య దగ్గరికి. அதுக்காக தான் இயேசு இடத்துல வந்தேன். స్వార్థం కోసం, స్వలాభాల కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం వచ్చిన వాళ్ళని అందరూ. சுயநலங்களுக்காகவும் லாபங்களுக்காகவும் ஆண்டவரிடத்தில் உள்ள தீர்மானங்களுக்காக வந்தவர்கள் நீங்கள். లాభం జరగకపోతే వదిలేసి వెళ్ళిపోతాం. லாபம் வராத ஆண்டவரை விட்டு விடுவாய். అనుకున్నది జరగకపోతే వదిలేసి వెళ్ళిపోతాం. நினைத்தது நடக்கலாம் ஆண்டவரை விட்டுட்டு போய் விடுவாய். ఆశించింది రాకపోతే వదిలేసి వెళ్ళిపోతాం. விருப்பப்பட்டது வரலாம் விட்டுட்டு போயிடுவேன். అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? உன் சுற்றார் என்ன சொல்லுவாங்க? నీ కుటుంబీకులు బంధువులు ఏమంటారు తెలుసా? உன் குடும்பத்தார் உறவுகள் என்ன சொல்லுவாங்க? రక్షణ లేని నీ బంధువులు ఏమంటారు తెలుసా? రక్షిపిల్లాத ఉறவுகள் என்ன சொல்லும்? అరే సంఘానికి వెళ్ళావు, యేసయ్య అన్నావు, భక్తి అన్నావు, బాప్తిస్మం అన్నావు, సభకి పోన భక్తి என்ன ஞானஸ்நானம் சொன்னேன், ఆరోగ్యం రాలేదు కదా, సుఖం వరలల్ల, ఎక్కడెక్కడో తిరిగి చివరికి యేసయ్య అన్నావు, எங்க சுற்றி கடைசில ஆண்டவர் இயேசுன்னு சொன்னேன். 2 సంవత్సరాల నుంచి పోతున్నావు చర్చికి, 2 வருஷமா సభకి పోறேன், నీకు ఇంకా స్వస్థత రాలా, இன்னும் సుఖం వరల, ఎందుకు యేసయ్య వదిలే? ఏ యేసు విட்டு విడు. బిడ్డలు పుట్టాలని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి చివరికి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయావు. పిల్లలు పెరకలు ఎங்கెங்கே పోయి యేసు ఎదుట పోయి నిండ్రా. 4 సంవత్సరాలు అయిపోయి 4 வருடங்கள் ஆயிற்று. నీకు బిడ్డలు పుట్టలేదు కదా, నీకు పిల్లలు పెరకలే. నీ యేసయ్య బిడ్డల్ని ఇచ్చాడా? యేసు కొడుతారా? వదిలే, విట్టుడు, వదిలే. విట్టుడు. అప్పులు తీరుతాయని వెళ్ళిపోయావు యేసయ్య దగ్గరికి. కடன் తీరుడు యేసు ఎదుట పోడి 6 సంవత్సరాలు అవుతుంది. 6 வருஷம் ஆகுது. అప్పులు పెరిగాయి కానీ తగ్గటంలా. కடன் அதிகமாச்சு குறையல. ఏం గొప్పడు నీ యేసయ్య, என்ன பெரியவன் యేసు. వదిలే యేసయ్యని. విట్టుడు యేసువే. అప్పుడు నీకు అనిపించేది ఏంటో తెలుసా? మనకు నిனைப்பு வருகிறது. నిజమే కదా వీళ్ళు చెప్తుంది. உண்மைதானே அவன் சொல்றது. యేసయ్య నాకేం చేశాడు? యేసు என்ன செஞ்சார் எனக்கு? బిడ్డల్నివ్వలా, பிள்ளைகள் கொடுக்கல, పెళ్లి చేయలా, பிள்ளைகள் திருமணம் అప్పులు ஆகல, తీసేయలా, கடன் போகல, స్వస్థత ఇవ్వలా, சுகம் தரல, సహాయం చేయలా, సహాయం ఉదవి பண்ணல, సంఘానికి వెళ్ళి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు వద్దప్ప నాకేం మేలు కలగలేదు. சபைக்கு போய் வருடம் தான் போகுது, ஒரு நன்மை நடக்கல. వదిలేయటం బెటర్, விட்டு விடுவது நன்மை, చర్చ్ మానేయటం బెటర్. சபை விடுவது நன்மை. యేసు లేడు, బాప్తిస్మం లేదు, అన్ని మానేసుకుని ఇంట్లో కూర్చోడం మేలు இயேசு இல்ல, ஞானஸ்நானம் இல்ல, எதுவும் இல்ல, வீட்டுல இருக்கிறது நல்லது అని నీ పనికి మాలిన బుద్ధి చెప్పక ముందే உன்னுடைய ஞானம் சொல்வதற்கு முன்பதாய் అన్యులు అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పాలి. அந்நியன் சொல்வதற்கு முன்பதாய் அவனுடைய கேள்விக்கு பதில் இப்படி சொல்லணும். ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ జనాంగం అంతా యేసు ప్రభు దగ్గరికి ఏదో కోరిక తీర్చుకోవటానికి, అవసరం తీర్చుకోవటానికి వచ్చిన వాళ్ళే నాతో సహా. இந்த உலகத்தில் இருக்கிற யாவரும் ஏதோ ஒரு நன்மைக்காக இயேசு இடத்துல வந்தவர்கள் தான், என்னோடு சேர்த்து. దట్స్ నాట్ రాంగ్, அது உண்மை அல்ல, అది తప్పేం కాదు, அது சரியா, அது தவறானது ஒன்று అది அல்ல, నేరమేం కాదు, அது ஒரு குற்றம் அல்ல, అది పాపమేం కాదు. அது ஒரு பாவம் அல்ல. కానీ ஆனால் ఎవరైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు యేసయ్య ఇంకా నువ్వు అడిగింది ఇవ్వలేదు కదా మానే అంటే, யாராவது சுற்றால இருக்கிற இயேசுன்னு கொடுக்கல, இயேசுவை விட்டுடுன்னு சொன்னா, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ టు దెమ్? உன்னுடைய பதில் என்ன அவர்களுக்கு? ఏం చెప్తావు? என்ன சொல்லுவா? ఏం సమాధానం ఇస్తావు? என்ன சமாதானம் சொல்ல? తలదించుకుంటావా? தலை குனிவாயோ, மாற்றம் அடைவாயோ, యేసయ్యను వదిలేస్తావా? இயேசுவை விட்டு விடுவாயோ, సంఘాన్ని మానేస్తావా? சபையை விட்டு விடுவாயో? వాట్ యు హావ్ టు డు ఇస్ நீ என்ன சொல்ல போகிறாய்? ప్రాక్టీస్ దిస్. இதை பின்பற்று. సమాధానం ఇలా చెప్పాలి. பதில் சரிదా? నేను యేసయ్య దగ్గరికి వెళ్ళింది స్వస్థత కోసం, బిడ్డల కోసం, పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసమే. இயேசுவிடத்துல போனது பிள்ளைகளுக்காக, திருமணத்துக்காக, வேலைக்காக, லாபத்துக்காக தான். కానీ చర్చికి వెళ్ళాక, ஆனா సభைக்கு போன பின்பு, యేసయ్య దగ్గరికి వెళ్ళాక இயேசுவிடத்துல போன பின்பு కొన్ని వందల సార్లు యేసయ్య నాతో మాట్లాడాడు. சில நூற்றுக்கணக்கான முறை என்னோடு ஆண்டவர் కొన్ని பேசினார். వందల సార్లు వాక్యం నాతో சில మాట్లాడాడు. நூற்றுக்கணக்கான வசனம் என்னோடு பேசினது. ఏం మాట్లాడిందో తెలుసా? என்ன பேசினது? నీకు అప్పులు పోవచ్చు, పోకపోవచ్చు, உன் கடன் போகலாம், போகாமல் இருக்கலாம், బిడ్డలు పుట్టచ్చు, పుట్టకపోవచ్చు, பிள்ளைகள் பிறக்கலாம், பிறக்காமல் இருக்கலாம்,
இருக்கலாம், ఉద్యోగం రావచ్చు రాపోవచ్చు, வேலை வரலாம் வேலை வராமல் இருக்கலாம், అప్పులు తీరచ్చు తీరకపోవచ్చు, கடன் தீரலாம் தீராமல் இருக்கலாம், మేలు కలగచ్చు కలగపోవచ్చు, நன்மை நடக்கலாம் நடக்காமல் இருக்கலாம், నువ్వు ఆశించినవేవి రావచ్చు రాకపోవచ్చు. பொழுது வரலாம் வராமல் போகலாம். ఒక్కటి గుర్తు పెట్టుకో, ஒன்றை நினைவுக்குள், ఒక్కటి వచ్చింది, ஒன்று மாத்திரம் வரும், ఖచ్చితంగా వస్తది, ஐயாய் வரும், ప్రతి ఒక్కడికి వస్తది. ஒருவனுக்கு வரும், ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి, ఎంపీకి, సామాన్యుడికి ప్రతి ఒక్కడికి వస్తది. எல்லா அமைச்சருக்கும் அதிகாரிக்கும் சாதாரண மனிதனுக்கு எல்லாருக்கும் வரும். కోటీశ్వరుడికి, కూలివాడికి, రోడ్డు మీద ఉన్నవాడికి, చదువుకున్నవాడికి, చదువులేనివాడికి ప్రతి ఒక్కడికి వస్తది. ஐஸ்வர்யனுக்கு ஏழைக்கும் படித்தவனுக்கு படிக்காதவனுக்கு எல்லாருக்கும் வரும். అది చావు, அது மரணம், మరణం వస్తది. மரணம் வரும். నీ బతుకుల్లోకి చావు వస్తది. உன் வாழ்க்கைக்குள்ளே மரணம் வரும். చావు వచ్చి నిన్ను తీసుకెళ్లి మట్టిలో పాతెట్టేస్తది. மரணம் வந்து உன்னை மண்ணிலே அமிழ்த்தும். పాతెట్టేసిన తర్వాత అప్పుడు ఒక జీవితం ఉంటది. மரணத்துக்கு பின்பதாய் ஒரு வாழ்க்கை உண்டு. ప్రతి మనుషుడు కూడా కష్టపడేది ఆ జీవితం కోసమే. ஒவ்வொரு மனிதனும் வாழ்வது அந்த வாழ்க்கைக்காக தான். స్వర్గం, சொர்க்கம், పరలోకం, பரலோகம், మోక్షం, పరమార్థం ఎవరికి నచ్చినట్టు వాడు పిలుచుకున్న ప్రతి ఒక్కడు నమ్మేది మాత్రం మరణం తర్వాత ఉన్న జీవితం కోసమే. மரணம், பரலோகம், ராஜ்யம் எதுன்னு சொன்னாலும் மரணத்துக்கு பின்பதாய் ஒரு வாழ்க்கையை நம்புகிறார். ఆ పరలోకానికి వెళ్ళాలంటే அந்த பரலோகத்துக்கு செல்லணும். ఈ ప్రపంచంలో కోటాని కోట్ల దేవతలు, దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు ఎందరో ఉన్నప్పటికీ కూడా இந்த உலகத்திலே தேவர்கள், தேவாதி தேவர்கள் கோடிக்கணக்கால் இருக்கலாம். ఆ పరలోకానికి, మోక్షానికి, పరమార్థానికి, స్వర్గానికి చేర్చేవాడు, నడిపించేవాడు, మార్గమైన వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే. రాజ్యத்துக்கு சேர்க்கிற ஒரே ஒரு தேவன் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மாத்திரமே. ఎవడికి కావాలరా ఉద్యోగం? 40 ఏళ్ళు ఉంటది, పోద్ది. யாருக்கு வேண்டும் வேலை? 40 வருடம் இருக்கு, போயிடும். స్వస్థత మహా అయితే 50 ఏళ్ళు ఉంటది, పోద్ది. சுகம் 50 வருடம் இருக்கு, போயிடும். నువ్వు సంపాదించిన కోట్లు 80 సంవత్సరాల తర్వాత మరొకడికి స్వాధీనపుల్లోకి వెళ్ళిపోద్ది. சம்பாதித்த சொத்து எல்லாம் மற்றவனுக்கு போயிடும். నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు నీ తర్వాత ఉన్నోడికి వెళ్ళిపోద్ది. నువ్వు చచ్చాక நீ சம்பாதித்த பேரு புகழ் மற்றவனுக்கு போய்விடும். నువ్వు కట్టుకున్న కలల కోట నువ్వు చచ్చాక మరొకటి స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది. நீ கட்டிக்கொண்ட எல்லா நன்மைகளும் மற்றவனுக்கு போய்விடும். మానవుడికి స్వతహాగా ఏదైనా ఉందంటే అది పరలోకంలో స్థానం మాత్రమే. மனிதனுக்கு கடைசி வரைக்கும் ஒன்று பரலோகத்தில் ஸ்தானம் மாத்திரம். నా యేసయ్య నాకు ఈ లోకంలో నేను అడిగింది ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆలస్యం చేసినా సరే, నేను చచ్చే వరకు నాకు ఏది దొరకకపోయినా చచ్చిన తర్వాత పరలోకంలో కొన్ని కోట్ల సంవత్సరాల నిత్య జీవంలో నేను ఉంటాను. అది చాలు నాకు. இந்த உலகத்துல எது கிடைத்தாலும் கிடைக்காவிட்டாலும் மரணத்துக்கு முன்பதாய் பரலோக ராஜ்யத்தில் 1000 வருடங்களாய் எனக்கு ஒரு ஸ்தானம் உண்டு. இயேசு தருவார், அது போதும் எனக்கு. A true Christian will believe in that life. உண்மையான கிறிஸ்தவன் அதை நம்பி இருக்கிறான். మీలో ఎవరైనా ఆలస్యం అవుతుందని దేవుని మీద సనుగుతున్నారేమో. உங்களுக்குள்ளே யாராவது தாமதமாக்குறது என்று நினைக்கிறோம். ఇంకెప్పుడు ఇస్తావు ప్రవ్వా అని కుమిలిపోతున్నావేమో. எப்பொழுது தருவீர் ஆண்டவரே என்று அழலாம். గుర్తుపెట్టుకో, ஞாபகம் வைத்துக்கோ, పరలోకంలో దేవుడు నీ కోసం ఒక సింహాసనాన్ని పక్కన పెట్టి ఉంచాడు. பரலோகத்திலே உனக்காக அவர் அண்டையிலே ஒரு சிங்காசனம் உண்டு. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు అబద్ధమైపోడు. தாமதமானால் அவர் பொய்யாய் மாற மாட்டார். ఆ దేవుడు వాగ్దానం చేస్తే ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాట తప్పని వాడు. அவர் வாக்கு கொடுத்தால் வானமும் பூமி ஒளிந்து போனாலும் வாக்கு மாறாதவர். నువ్వు మట్టిలో చేరక ముందే నిన్ను అన్యాయము చేయకుండా చేసిన మాటను నెరవేర్చి నిన్ను ఆశీర్వదించేవాడు. நீ மண்ணிக்குள்ளாய் போவதற்கு முன்பதாய் உனக்கு கொடுத்த வாக்குதத்தை நிறைவேற்றுவார். Just stay in the presence of God till your last breath. உன்னுடைய கடைசி சுவாசம் வரைக்கும் அவருடைய சமூகத்தில் நிலைத்திரு. ఆఖరి నిమిషం వరకు దేవుని విడిచిపెట్టద్దు. கடைசி நிமிஷம் வரைக்கும் ஆண்டவரை விட்டுடாத. రేపు చచ్చిపోతానంటే కూడా దేవుని విడిచిపెట్టద్దు. நாளைக்கு மறிக்க போகிறாய் என்றாலும் அவரை விட்டுடாத. చస్తే చస్తో అక్కడ నీకు చోటుంది. மறித்தால் மறிப்பாய், அங்கே உனக்கு இடம் உண்டு. భౌతిక పరమైన దీవెనలు మహా అయితే 40-50 ఏళ్ళే ఉంటాయి. இந்த மாம்சத்தின் ஆசீர்வாதம் 40 வருஷம் கிட்ட இருக்கு, அவ்வளவு. ఆత్మీయ పరమైన దీవెనలు కొన్ని కోట్ల 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 సంవత్సరాలు. ஆவிக்குரிய ஆசீர்வாதம் கோடி 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 வருஷங்கள் இருக்கும். That's what Abraham had studied in his life. அவருடைய வாழ்க்கையில், ஆபிரகாமுடைய வாழ்க்கையில கற்றுக்கொண்ட காரியம் அதுதான். నా దేవుడు ఆలస్యం చేసిన మంచివాడే. என் தேவன் தாமதித்தாலும் நல்லவர். నాకు నువ్వుంటే చాలు ప్రభు. நீர் இருந்தால் போதும் ஆண்டவரே. ఏమి లేకపోయినా పర్లే, ஒண்ணும் இல்லாலும் பரவாயில்லை. బిడ్డలు లేరా, பிள்ளைகள் இல்லையோ నువ్వు ఉన్నావు కదా. இருக்காது ஆண்டவரே. వయసు అయిపోయిందా, வயதாயிற்றா? నువ్వు ఉన్నావు కదా. இருக்காது ஆண்டவரே. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. இருந்தால் போதும் ஆண்டவரே. ఏమున్నా లేకున్నా నీతో ఉంటానయ్యా. நீர் இருந்தால் இல்லாவிட்டாலும் ஓடி இருப்பேன். నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.
చప్పట్లు కొట్టుకోవడానికి కాదు, பாடல் இருக்கிறது கையை தட்டுறதுக்கு அல்ல. ఆ పాటలు రాసిన సాహిత్యాన్ని బ్రతుకులో అలవర్చుకున్న దాన్ని అనుసరించడానికి, அந்த பாடலின் అర్థத்தை வாழ்க்கை முறையை மாற்றுவதற்காக. ఆ మాటకు అర్థం తెలుసా మీకు? அந்த வார்த்தைக்கு అర్థం தெரியுமா? నీవుంటే చాలు యేసయ్యా. இருந்தால் போதும் ఆండవరే. నెక్స్ట్ లైన్ ఏంటి? వాట్స్ ద నెక్స్ట్ లైన్? ఉంటే నాకు నీ వెంటే నేను ఉంటా. సూపర్. నీ ఉంటే చాలు, నీ వెంటే ఉంటా అంటే అర్థం ఏంటో తెలుసా? తిండి లేకపోయినా, నీళ్లు లేకపోయినా, బట్ట లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, ఆస్తి లేకపోయినా, పట్టు చీర లేకపోయినా, ఏది లేకపోయినా నువ్వు ఉంటే చాలయ్యా, నీతో వెంట వస్తానయ్యా. என்ன இருந்தாலும் இல்லாவிட்டால் ஆடை இருந்தாலும் பட்டு வஸ்திரங்கள் You இருந்தாலும் all very well know this song. எல்லாருக்கும் நன்றாக இந்த பாடம் தெரியும். పాడమని మైకి పెడితే ఒక్కొక్కడు సూపర్ గా పాడతాడు. பாட சொல்லி மைக்க விடுத்து எல்லாம் நல்லா பாடுவீங்க. మరి పాడింది బతుకుల్లో లేదే, பாடுறது வாழ்க்கையில இல்லையே. మరి నీ ఉంటే చాలయ్యా, నీతో నేను ఉంటానయ్యా అన్నప్పుడు అలా బతకటం ఎక్కడుంది? நான் இருந்தா போதும் ஆண்டவரே சொன்னதுல பாடுற வாழ்க்கையில என்ன இருக்கு? ఆలస్యం అయితే ఎందుకు వదిలేస్తాను? ఆయనతో ఉండాలి కదా. தாமதமானா ஏன் விட்டு விட்டாய்? அவரோடு இருக்க வேண்டுமே. Abraham has said the true meaning to that song. அந்த பாடலுக்கு சரியான அர்த்தமுள்ளவன் ஆபிரகாம். అబ్రహాము నెరవేర్చాడు ఆ మాట. அந்த వార్త ఆబ్రహాం నెరవేర్చాడు. 24 సంవత్సరాల ఆలస్యం తర్వాత కూడా దేవుడు వెంటనే వెళ్తున్నాడు పిలిస్తే. 24 வருடம் தாமதத்துக்கு பின்பும் இயேசுவை பின்பற்றுகிறான் அவன். ఫైనల్ గా దేవుడు అన్నాడు, கடைசி ஆண்டவர் சொன்னார், నిన్ను ఆశీర్వదిస్తాను. உன்னை ஆசீர்வதிப்பேன். బాబు ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళు. ஐயா இன்னும் தாமதமாச்சு போதும். అప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ஆபிரகாம் என்ன சொன்னார்? అనలా, சொல்லல, అనుకున్నాడు. நினைத்தான். He murmured. அவன் இருதயத்திலே நினைத்தான். మనసులో అనుకుంటున్నాడు. அவன் இருதயத்திலே நினைத்தான், ప్రభు అన్న వయసు అయిపోయిందయ్యా, ஆண்டவரே வயதாயிற்று. 99 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఎవరన్నా బిడ్డలుగా అంటాడా? 99 వయసు இருக்கிற பிள்ளை பெறுவாங்களா? నాకు బలహీనత వచ్చేసిందయ్యా, நலவீனமாயிற்று ஆண்டவரே, నా వల్ల కాదు ప్రభు என்னால முடியாது ஆண்டவரே అని నవ్వుకున్నాడు. அவன் சிரித்து అప్పుడు దేవుడు అన్నాడు, தேவன் சொன்னார், అబ్రహాం அபிரகாம் నీ వల్ల కాదన్నావు కదా, உன்னால் முடியாது என்றாய், ఇప్పుడు నా వల్ల అవుతుంది. இப்பொழுது என்னால முடியும். మీరందరు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేసి అన్ని ప్రయత్నాల్లో విఫలమైపోయి శూన్యమైపోయారేమో. இங்க எல்லாரும் இருக்கிறோம், நீங்கள் என்னென்னமோ செய்து எல்லாம் சூழ்நிலையிலே ஒன்று முடியாமல் உட்கார்ந்து இருக்கலாம். ఫైనాన్సుల్లో, బ్యాంక్ లోన్స్ లో, హ్యాండ్ లోన్స్ లో వడ్డీలకి డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టి నష్టపోయారేమో. பொருளாதாரத்திலே பேங்க்ல லோனை வாங்கி அநேக வைப்பு வைத்து நஷ்டமாய் நிற்கலாம். நீங்கள் నీ ప్రయత్నాలన్నీ శూన్యం, విఫలమైపోయాయి. உங்களுடைய முயற்சிகள் எல்லாம் தோல்வியிலே முடிந்திருக்கலாம். ప్రభువా, ஆண்டவரே ఖాళీ చేతులతో ఉన్నాను, கரமாய் இருக்கிற నన్ను ఆదుకునేవాడెవడు లేడయ్యా, என்னை தேற்றுகிறவன் ஒருவனும் இல்லை, ఇక నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదయ్యా, உன்னை தவிர வேற ஒருவன் எனக்கு இல்லை. ఇక నేను సర్వైవ్ కాలేను నా జీవితంలో, என் வாழ்க்கையில ஒண்ணும் பண்ண முடியாது, ఇక నేను బ్రతకలేదయ్యా, நான் வாழ முடியாது, ఈ బ్రతుకు బండిని లాగలేను. இந்த வாழ்க்கை வண்டியை இழுக்க முடியாது. దేవుడు అంటాడు, ஆண்டவர் சொல்கிறார், నీ వల్ల కాదు కదా, உன்னால முடியாதுல்ல, ఇప్పుడు నేను ఆరంభిస్తాను ఈ జీవితంలో విజయం. இப்பொழுது உன் வாழ்க்கையில என்னுடைய காரியத்தை நிறைவேற்ற ఏవేవో చేసి అలసిపోయావేమో, என்னென்னமோ செஞ்சு நீ சோர்ந்து இருக்கலாம். నీ అలసటను తీర్చి నిన్ను విజయ పదంలో నడిపిస్తా. உன் சோர்வை நீக்கி உன்னை வெற்றியின் வாழ்க்கையில நடத்துவேன். ట్రస్ట్ ఇన్ మీ. என்னிலே நம்பிக்கையாயிரு. నీ వల్ల అయినప్పుడు దేవుడు చేయడు, உன்னால் முடிக்கும் பொழுது அவர் செய்ய மாட்டார். నీ చేతలన్నీ అయిపోయి నిలబడిపోయాక దేవుడు కార్యాన్ని உன் ఆరంభిస్తాడు. கையில எல்லாம் விட்டு போன பிறகு ஆண்டவர் காரியத்தை செய்வார். That's what God did in Abraham's life. அதுதான் ஆபிரகாமுடைய வாழ்க்கையில ஆண்டவர் செய்தார். When Abraham was empty, ஆபிரகாம் வெறுமையா இருந்தார். when he was 99, அவன் 99 வயதான God started his work. கர்த்தருடைய காரியம் ஆரம்பித்தது. God started his miracle in his life. அவருடைய அற்புதத்தை ஆரம்பித்தார். Abraham and Sarai, their married life was blessed with a baby boy after 25 years. 25 வருடங்கள் கழித்து ஆபிரகாம் சாராய் வாழ்க்கை ஒரு ஆண்மகளால் ஆசீர்வதிக்கப்பட்டார். 25 సంవత్సరాలు పూర్తయింది. అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చాయి. దేవుడు ఇస్తానన్న వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమ. 20 வருடங்கள் கழித்து 100 வயதிலே ஆண்டவர் கொடுத்த సంతానத்தை కర్తర్ கொடுத்தார். Finally Abraham was blessed. கடைசியாய் ஆபிரகாம் ஆசీర్వదించబడ్డాడు. Now a question for you. நான் ஒரு கேள்வி கேட்கட்டும். ఎంతమందికి అబ్రహాము లాంటి ఆశీర్వాదం కావాలి? చేతులు எத்தனை பேருக்கு ஆபிரகாமை போல ஆசீர்வாதம்? చేతులు ఎత్తుతానే ఆశీర్వాదం వచ్చేస్తుందా? ஐயா ஒருத்தர ஆசீர்வாதம் வருமா? అంత ఈజీయా? அவ்வளவு ஈஸியா? అబ్రహాం చేతుతని దీవించబడ్డాడు ఏంటి? ஆபிரகாம் கையை உயர்த்தன ஆசீర్వదించబడ్డాడు. కాదు కదా. இல்லையே. ఏం చేశాడు? என்ன செய்தான்? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ஆதியாகமம் 12:1. Genesis chapter 12 verse 1. ஆதியாகமம் 12:1.
5 minutes, within 5 minutes I'll finish my message. 5 நிமிடத்துல என்னுடைய செய்தியை முடிக்க போகிறேன். మొదటి వచనంలో దేవుడు అంటున్నాడు, అబ్రహాం ஆபிரகாம் నీ తండ్రి ఇంటిని, உன் தகப்பன் வீட்டையும் నీ దేశాన్ని, உன் தேசத்தையும் నీ కుటుంబీకుల్ని, உன் குடும்பத்தாரையும் నీ బంధువుల్ని, உன் உறவுகளையும் నీ స్వజనాన్ని, உன்னுடைய சொந்த ஜனத்தையும் స్వదేశాన్ని உன்னுடைய சொந்த தேசத்தையும் విడిచిపెట్టి, விட்டு விட்டு బాగా వినండి, நன்றாய் கேளுங்க. విడిచిపెట్టి, விட்டு விட்டு చెప్పండి నాతో పాటు కోసం, எவ்வளவு சொல்லுங்க. విడిచిపెట్టి, விட்டு విడిచిపెట్టి விட்டு விட்டு వస్తే, வந்தா వస్తే வந்த பிறகு చెప్పండి అమ్మ, అలా చూస్తారు, சொல்லுங்க. వస్తే வந்தா గొప్ప జనాన్ని ఇస్తా, பெரிய ஜனத்தை கொடுப்பேன். వస్తే வந்தா ఇస్తా. கொடுப்பேன். మీరేమంటారు తెలుసా? நீங்க என்ன சொல்லுவீங்க? ఇస్తే கொடுத்தா వస్తా ప్రభా. வருவேன் ஆண்டவரே. దేవుడు అన్నాడు అబ్రహాంతో, ஆண்டவர் சொன்னார், అన్ని విడిచిపెట్టి రా, எல்லாவற்றையும் விட்டுட்டு வா, అప్పుడు నిన్ను గొప్ప జనముగా చేస్తా. அப்படி உன்னை பெரிய ஜாதி ஆக்குவேன். మొదటి వచనం నియమం, முதலாவது కండిషన్. வசனம் కండిషన్, రెండవ వచనం இரண்டாவது வசனம் బ్లెస్సింగ్. ஆசீர்வாதம். మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తా. உங்களுக்கு புரியுது போல வார்த்தை சொல்லுகிறேன். 2, 3, 5, 6 సంవత్సరాల పిల్లలు 2, 3, 5, 6 வருடங்கள் இருக்கிற குழந்தைகள் భోజనం ఇష్టపడరు, சாப்பாடு விரும்ப மாட்டாங்க. అన్నం తిన్నాను చాలా సతాయిస్తారు. அவர் சாப்பிடுறதுக்கு ரொம்ப ரொம்ப பண்ணுவான். అప్పుడు మీ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. அப்போ உங்க கையில ஒரு பொருள் இருக்கும். రేయ్, ஏய், నువ్వు అన్నం తింటే நீ சாப்பாடு சாப்பிட்டா చాక్లెట్ ఇస్తా, சாக்லேட் கொடுப்பேன். అన్నం తింటే சாப்பாடு சாப்பிட்டா కండిషన్ అది, கண்டிஷன், நிபந்தனை. అన్నం తింటే சாப்பாடு சாப்பிட்டா చాక్లెట్ ఇస్తా, சாக்லேட் கொடுப்பேன். అన్నం తింటే కండిషన్, చాక్లెట్ ఇస్తా ఆశీర్వాదం. சாப்பாடு சாப்பிடுறது நிபந்தனை, ஆசீர்வாதிப்பேன் என்பது சாக்லேட் கொடுக்கிறது. అప్పుడు వాడేమంటాడు, 2018-20లో పుట్టినోడు, அவன் 2019 பிறந்தவன சொல்லுவான், అమ్మ చాక్లెట్ ఇస్తే అన్నం తింటా అంటాడు. அம்மா சாக்லேட் கொடுத்தா சாப்பாடு నెత్తి మీద சாப்பிடு. టపా 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 కొట్టి సచ్చినోడా, தலையில தலால் அடிச்சு అన్నం తినరా చాక్లెట్ ఇస్తా అంటే చాక్లెట్ కావాలి ముందు నీకు, சாப்பாடு சாப்பிட சாக்லேட் தருவேன்னு சொன்னா சாக்லேட் வேணுமா? నాకు ఇష్టమైన పని నువ్వు చెయ్యి, எனக்கு விருப்பமானதை நீ பண்ணு, నీకు ఇష్టమైంది నేను ఇస్తా. உனக்கு விருப்பமானதை கொடுப்பேன். దేవుడు చెప్పింది అదే, ஆண்டவர் சொன்னது அதுதான். నాకు ఇష్టమైనట్టుగా నువ్వు చేస్తే எனக்கு விருப்பமானபடி செஞ்சா నీకు ఇష్టమైంది నేను ఇస్తా. உனக்கு விருப்பமானதை நான் கொடுப்பேன். ఎక్స్చేంజ్ ఆఫర్. அதை பரிமாற்றுது. అదే టెక్నాలజీ మారిపోయింది అనుకోండి, ఇప్పుడు டெக்னாலஜி நிறைய மாறிடுச்சு. చాక్లెట్లు బిస్కెట్లు పోయాయి. சாக்லேட் பிஸ்கெட் எல்லாம் போயிடுச்சு. అన్నం తింటే சாப்பாடு கொடுத்தா என்ன கொடுப்பேன்? అది బాగా ఎక్స్పీరియన్స్ మీకు. நல்ல எக்ஸ்பீரியன்ஸ். అన్నం తింటే సెల్ ఫోన్ ఇస్తా, சாப்பாடு சாப்பிட்டா செல்போன் கொடுப்பேன். బాగా చూసుకొని షార్ట్స్ రీల్స్ చూసుకొని బతుకు నాశనం చేసుకుని బజారు పాలు చేసుకుని సర్వనాశనం అయిపోయిన పర్లా నువ్వు అన్నం తింటాం మాత్రం కావాలి బాబు. நீ சாப்பிட்டா மட்டும் போதும், எப்படி நாசனமா போனாலும் பரவாயில்லை. అమ్మా నాన్నలకు ప్రేమ ఎక్కువైతే బిడ్డల జీవితాలు పతనం అయిపోతాయి. தாய்தகப்பனுடைய அன்பு அதிகமானா பிள்ளைடைய வாழ்க்கை கெட்டு போயிடும். అన్నం తింటానికి స్మార్ట్ ఫోన్ చేతుల్లో పెట్టేస్తున్నారు అమ్మా నాన్నలు, ప్రేమలు ఎక్కువైపోయి. சாப்பாடு சாப்பிட்டா செல்போன் கொடுக்குவேன், அன்பு அதிகமாயிடுச்சு. ఈ పనికి మాలిన అమ్మకి సీరియల్ పిచ్చి ఉంటది. இந்த கெட்டு போன அம்மாவுக்கு இந்த சீரியல் பைத்தியம். సీరియల్ చూసినప్పుడు పిల్లాడు వచ్చి చీరలు ఆగుతున్నాడని సెల్ ఫోన్ చేతిలో పెట్టేస్తుంది. சீரியல் பார்க்க விட மாட்டாங்கன்னு சொல்லி செல்போன் கொடுத்து, రే నువ్వు అది చూసుకొని నేను చూసుకుంటా, அதை பாரு நான் இதை பார்ப்பேன். అమ్మ వంట చేసినప్పుడు పట్టుకొని చీరలు ఆగుతున్నాడని, அம்மா சாப்பாடு செய்யும்போது அவன் இருக்கிறான்னு రే ఏదో ఫోన్ చూసుకొని నేను వంట చేసుకుంటా, ஏதோ போன கொடு நான் அவன் சமையல் செய்யறேன். అమ్మ ఎవరితోనో బంధువులతో మాట్లాడుతుంటే వాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు, గోకుతున్నాడని, பேசினா டிஸ்டர்ப் பண்றான். రే ఏదో ఫోన్ చూసుకొని నేను మాట్లాడుతున్నా. ஏதோ செல்போன் புடி நான் பேசுறேன். తెల్లారిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సిగ్గు ఎక్కువ లేకుండా అమ్మా నాన్నలు బిడ్డల చేతుల్లో ఫోన్లు పెట్టేసి వాళ్ళ బతుకులు బజారు పాలు చేస్తున్నారు. காலையில இருந்து ராத்திரி வரைக்கும் பிள்ளைக்கு இடத்துல செல்போன் கொடுத்து வாழ்க்கையை கெட்டு கெடுத்து. 5వ తరగతి రాకముందు ఏదో పిల్లని చూసుకుని లేపుకెళ్ళిపోతాడు 5వ తరగతికే. ஐந்து படிக்கிறதுக்கு கொண்டு போல பல காரியங்களை అప్పుడు కొట్టుకోండి చప్పట్లు సూపర్ అని. அப்போ கையை தட்டு. ఎవరు నాశనం చేస్తారు బిడ్డల బతుకులు? யார் நாசனம் படுத்துறாங்க? జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక యేసయ్య కాళ్ళు పట్టుకుంటే కుదరదా? நஷ்டம் நடந்த பிறகு இயேசுவின் பாதத்தை பிடிச்சா நடக்காது. నీ బిడ్డ బాగుపడాలంటే ఫోన్ ఇవ్వటం మానే. உன் பிள்ளை நன்றா இருக்கணும், போன் கொடுக்கறத நிறுத்து. నీ తల్లిగా తండ్రిగా నీ బిడ్డ మీద నీకు ప్రేమ అభిమానాలు ఏవైనా ఉంటే బాగుపడాలని కోరుకుంటే ఫోన్లు ఇవ్వటం మానే. உன் பிள்ளைகள் மீது உனக்கு அன்பு நன்மை இருந்தா போன் கொடுக்கறத நிறுத்து. 21 సంవత్సరాల వరకు ఆడపిల్లకి కానీ మగపిల్లడికి కానీ ఫోన్లు ఇవ్వకూడదు. 21 వయసు వరకు ఫోన్ పిల్లలకు కొడుక కూడదు. ఇక్కడ ఎవరైనా 21 లోపు ఫోన్లు ఉంటే ఇంటికి వెళ్ళాక టపా 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 అని కొట్టి ఫోన్ లాగేసుకుంటే ఫస్ట్. 21 వయసులో ఫోన్ வச்சிருந்தா தலையில அடிச்சு வாங்கிக்கோ இன்னைக்கு.
21కి. ఎందుకు తెలుసా? ఎందునేమో 21 లోపల మీ బిడ్డల చేతుల్లో అబ్బాయి అయిన అమ్మాయి అయిన ఫోన్ ఉంటే ఆల్రెడీ వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, కావాలంటే చెక్ చేసుకోండి. அவங்க வாழ்க்கையில 21 வயது பிள்ளைகள் போன் ఇట్స్ మై ఛాలెంజ్. தனியா போன் தான் வாழ்க்கை ஏதோ ஒரு தவறான வாழ்க்கையில போறது நான் ஒரு சவால் விடுகிறேன். ఆ రోజుల్లోని 10 మంది ప్రేమించున్నాను నేను. அந்த நாட்களில 10 பேரை நேசித்தவன் நான். ఏ పిల్ల ఎన్ని స్కెచ్లు వేస్తుంది, ఏ పనికి మాలిన పిల్లాడు ఏ స్కెచ్లు వేస్తాడు అన్ని తెలుసు. எந்த வயது பிள்ளைகள் எப்படி நடப்பாங்க எனக்கு நன்றா தெரியும். మీ బిడ్డల మీద డౌట్ ఉంటే మెసేజ్ అయిపోయి నన్ను కలవండి, టెక్నిక్స్ చెప్తా ఎలా పట్టుకోవాలో. ఆ మెసేజ్ పెరిగిన పారంగా நான் உங்களுக்கு ఒక్క రోజులో దొరకబెట్టేస్తా మీ బిడ్డలు మీకు. ఒకే ఒక ఆల పిడిచి కొడుతువే. ఎక్కడ ఎప్పుడు ఎలా వాళ్ళతో మాట్లాడతారు బాయ్ ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్స్ తో ఒక్క రోజులో దొరికిపోతారు. ఒకే ఒక నాళ్ళ எப்படி பேசுவாங்க சொல்லி தருவாங்க மாட்டிக்கொள்வாங்க. ఎందుకు ఇన్ని హెడేక్స్ మీకు? ఏది ఇவ்வளவு தலைவலி? ఫోన్ లాగేసుకోండి పిల్లల చేతుల్లో నుంచి. వాంగికొల్లుங்க. దట్స్ నాట్ లవ్. అది అన్బల్ల. యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్. ఓ పిల్లల வாழ்க்கையை நீ అழித்து கொண்டிருக்கிறாய். మన అంశం అది కాదు, వదిలేద్దాం. நம்முடைய காரியம் அது இல்ல, அதை விட்டுருங்க. నువ్వు అన్నం తింటే நீ சாப்பிட்டா ఫోన్ ఇస్తా, கொடுப்பேன். అది చేస్తే నీది ఇస్తా. అద பண்ணா இத கொடுப்பேன். దేవుడు అన్నాడు, ఆండவர் சொன்னார், నువ్వు దేశాన్ని వదిలేసి వస్తే நீ தேசத்தை விட்டு வந்தா నీ గొప్ప సంతానాన్ని ఇస్తా. பெரிய சந்ததியாய் மாற்றுவேன். అబ్రహాం జస్ట్ సెడ్ ఓకే. ஆபிரகாம் சொன்னான், சரி ஆண்டவரே. సరే ప్రభా, சரி ஆண்டவரே. వస్తా ప్రభా, வருகிறேன் ஆண்டவரே. వదిలేస్తా ప్రభా. விடுகிறேன் ஆண்டவரே. వచ్చేసాడు. வந்து விட்டான். రే ఎక్కడికి వెళ్తున్నారు బాబు? எங்க போகிறாய்? తెలీదు. தெரியாது. ఏం తింటావు? என்ன சாப்பிடுவாய்? తెలీదు. தெரியாது. ఎలా బతుకుతావు? எப்படி வாழ்வாய்? తెలీదు. தெரியாது. మరి ఎవరు నమ్ముకొని వెళ్తున్నావు? யாரை நம்பி போகிறாய்? దేవుడు. தேவன். ఏ దేవుడు చూపించు? எந்த தேவன் காட்டு? చూపించలేదు. காட்ட முடியாது. మరి ఎలా వెళ్తున్నావు? எப்படி போகிறாய்? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. அழைத்தவர் உண்மையுள்ளவர். పిలిచిన వాడు నమ్మదగిన వాడు. அழைத்தவர் உண்மையுள்ளவர். I have that faith in God. எனக்கு அவர் மீது நம்பிக்கை உண்டு. అబ్రహాం విశ్వాసం ఎలాంటిదో తెలుసా? ஆபிரகாமுடைய விசுவாசம் எப்பேற்பட்டது? ఆయన విశ్వాసం ఎలాంటిదో తెలుసా? அவருடைய விசுவாசம் எப்பேற்பட்டது தெரியுமா? నిరీక్షణకు ఆధారం లేని రోజుల్లో ఆయన దేవుణ్ణి నమ్మాడు. நம்பிக்கைக்குரிய காலகட்டம் இல்லாத நேரங்களில் அவரை நம்பினவன் அவர். ఈ రోజు నువ్వు విశ్వసించడానికి దేవుణ్ణి పోలెడన్ని ఆధారాలు ఉన్నాయి ప్రపంచం. நீ நம்புகிறதுக்கு இந்த உலகத்திலே అనేక ఆధారాలు ఉంది. అబ్రహాం దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ஆபிரகாம் தேவனை விசுவாசித்த பொழுது యేసయ్య లోకానికి రాలా, இயேசு உலகத்துக்கு வரல, సంఘాలు లేవు, சபைகள் இல்ல, సభలు లేవు, சபைகள் இல்ல, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు లేవు, வேதங்கள் இல்ல, స్వార్థికులు లేరు, சுவிசேஷங்கள் இல்ல, హతసాక్షులు లేరు, ரத்த சாட்சிகள் இல்ல, తెరవబడిన సమాధి లేదు. திறக்கப்பட்ட சமாதிகள் இல்ல. Even though there was nothing, ஆனாலும் ஒன்றும் இல்லாத நேரங்களிலே he had great trust and belief in God. மிக பெரிய நம்பிக்கை ஆண்டவர் மீது விசுவாசத்தை கொண்டிருந்தார். నీ బతుకేమైంది రోజు? ஓ வாழ்க்கைக்கு என்ன ஆயிற்று? సభలు ఉన్నాయి, சபைகள் உண்டு, సంఘాలు ఉన్నాయి, చర్చ్ இருக்கு, సేవకులు ఉన్నారు, ஊழியக்காரர்கள் இருக்கிறார், బైబిల్ ఉంది, வேதம் உண்டு, పాటలు ఉన్నాయి, பாடல்கள் உண்டு, హతసాక్షులు ఉన్నారు. ரத்த சாட்சிகள் உண்டு. నీ యేసు ప్రభువులు వారి లోకానికి దిగి వచ్చి మరణించి 3వ రోజు చెప్పిన మాట నెరవేర్చుకోవడానికి సజీవుడిగా తిరిగి లేచి వెళ్ళిన వాడు ఉన్నాడు. உன்னுடைய இயேசு ஆண்டவர் உலகத்துக்கு வந்து வாழ்ந்து மரித்து உயிரோடு இருந்து திரும்ப வரப்போகிறவர் உண்டு. ఆయనతో పాటుగా స్వార్థను ప్రకటించిన శిష్యులు ఉన్నారు. அவரோடு சுவிசேஷம் சொன்ன శిష్యులు உண்டு. 12 మంది శిష్యుల్లో ఒకడు ఊరేసుకొని చచ్చిపోతే మిగిలిన 11 మందిలో ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు అనుమానాస్పదమైన శిష్యుడైన తోమా. 12 பேர்ல ஒருவன் தூக்கிட்டு மரித்து போனான். 11ல ஒருவன் இருந்தான், சந்தேகத்துக்குரிய தோமா. సజీవుడిగా మరణించిన తర్వాత యేసు ప్రభువు వారు తిరిగి లేచి వచ్చిన తర్వాత, నేనేనయ్యా యేసు ప్రభువు నీ దేవుణ్ణి అంటే, నేను నీ చేతి గాయములో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను అని చెప్పిన వాడు తోమా. நான் தான் உயிரோடு வந்த இயேசு கிறிஸ்துன்னு சொன்னார். உன்னுடைய காயத்திலே வேறு வைத்தால் நம்பினால் ஒழிய நம்ப மாட்டேன் என்று சொன்னவன் இந்த தோமா. Yes, come and check it out. வந்து என்னை சோதித்து பார். చూసుకో. வந்து சோதித்து பார். తోమా went to God. ஆண்டவரிடத்தில் போனான். He checked it out. அவன் அதை சோதித்து பார்த்தான். నమ్మాడు. நம்பினான். Yes Lord, you are my Jesus. ஆண்டவரே நீர் என் ஆண்டவர். నువ్వే నా యేసయ్యవే. நீர்தான் என்னுடைய இயேசு. Then Jesus said one thing. ஆண்டவர் சொன்னார், చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. విశ్వాసతను కాణాமல் విశ్వాసతను నన్மை పెற்றవన్ భాగ్యవాన్. అలాంటి మాట అనిపించుకున్నటువంటి అనుమానాస్పదమైన శిష్యుడైన తోమా, அப்பேற்பட்ட வார்த்தையை பெற்றுக்கொண்ட సందేహముள்ள తోమా, యేసుక్రీస్తు ప్రభువులు వారి తర్వాత స్వార్థ ప్రకటించడానికి వచ్చిన ప్రాంతం ఏదో తెలుసా మీకు? యేసుక్రీస్తువుடைய அவருக்கு முன்பதாய் அவன் வந்து சுவிசேஷம் சொன்ன இடம் ఏదో தெரியுமா? మీరు బతుకుతున్న మీ నేలైన తమిళనాడుకి చెన్నై పట్టణానికి వచ్చాడు ఆయన. உங்கள் மண்ணாகிய தமிழ்நாட்டிலே சென்னை பட்டணத்துக்கு வந்தார் அவர். ఇక్కడ హతసాక్షియాడు క్రీస్తు కొరకైన. రక్త సాక్షిగా క్రీస్తువుకాய் మరితార్ அவர். ఇక్కడ సమాధి చేయబడ్డాడు క్రీస్తు కొరకైన. అడకం చేయబడ్డాడు యేసువుకాய். If you want, go and check it out. నీ పోయి அதை சோதித்து பார். Just go and check out the tomb of
థామస్ యొక్క tomb ను చెక్ చేసుకోండి, సమాధిని చూడండి. தோமாவுடைய கல்லறையை சோதித்து பார். పట్టి చూస్తావా, ముట్టి చూస్తావా, చూస్తే తెలుసుకుంటావు, నీ ఇష్టం. அதை தொட்டு பார், கண்டு பார், எப்படியானால் பார். అయినా నీకు నమ్మకం కుదరట్లా. இன்னும் உனக்கு நம்பிக்கை வரல. యేసయ్యతో తిరిగిన వాడు, కలిసిన వాడు, మాట్లాడినవాడు, కలిసి భోజనం చేసుకున్నవాడు, యేసయ్య చేతులతో పాదాలు కడిగించుకున్నవాడు, నీ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించి చనిపోయి సమాధి చేయబడితే still you are having some doubts to trust in God. இயேசுவோடு வாழ்ந்தவன், இருந்தவன், மரித்தவன், வந்தவன், சுவிசேஷத்தை பிரசங்கித்து இயேசுவுக்காய் மரித்தவன் இங்கே அடக்கம் செய்யப்பட்டால் இன்னமும் அவன் விசுவாசியாய் இருக்கிறான். But Abraham doesn't have any kind of testimony to trust in God. ஆனால் ஆபிரகாமுக்கு நம்ப தகுதியான எந்த சூழ்நிலையும் இல்லை. అబ్రహాం విశ్వసించాడు. ஆபிரகாம் நம்பினான். రమ్మన్న దేవుని మాట నమ్మి బయటకు వచ్చాడు. அழைத்த தேவனை நம்பி வெளியே If you வந்தான். want to be blessed this night, இன்றைக்கு உனக்கு ஆசீர்வாதம் வேண்டுமா? my dear brothers and sisters, அந்த சகோதர சகோதரி, just come out of your sinful city. உன்னுடைய பாவ வாழ்க்கையிலிருந்து வெளியே வா. పాపము దేశాన్ని విడిచి బయటకు రా. అబ్రహాముకు లాగా உன் பாவ தேசத்தை விட்டு வெளியே வா. దేవుడు నిన్ను ఘనముగా ఆశీర్వదించబో. தேவனை நிரந்தரமாய் నీ ஆசீர்வதிப்பார். పాపం విడిచిపెట్టడం నీకు చేతనవుతే உன்னுடைய பாவத்தை விட்டுவிட உனக்கு தெரிந்தால் ఆశీర్వదించడం దేవుడికి చేతనవుతుంది. ஆசீர்வதிக்க அவருக்கு தெரியும். పాపం విడిచిపెట్టడం నియమం, பாவத்தை விட்டு விடுவது நிபந்தனை. ఆశీర్వదించడం దేవుడి వంతు. ஆசீர்வதிப்பது கர்த்தருடைய காரியம். పాపం విడిచిపెడితేనే பாவத்தை விட்டு விட்டால் ஒழிய ఆశీర్వదించబడతావు. ஆசீர்வதிக்கப்படுவாய். అబ్రహాం విడిచిపెట్టి బయటకు వచ్చాడు, ஆபிரகாம் விட்டு விட்டு வெளியே வந்தான். దేవుడు ఆశీర్వదించాడు. தேவன் ஆசீர்வதித்தார். అభినయ దర్శన్ అని నేను அபிநய தரிசனாகிய நான் 2012 సంవత్సరంలో సినీ రంగంలోకి వెళ్ళిపోయాను. 2012 சினிமா திரையில் இருந்தேன். I was acted in 3 films as a hero. நான் 3 திரைப்படங்களிலே ஹீரோவாய் நடித்தேன். డైరెక్టర్ గా చేశాను, டைரக்டர் பண்ணினேன். సినిమాటోగ్రాఫర్ గా చేశాను, சினிமாட்டோகிராஃபர் பண்ணினேன். ఎడిటర్ గా చేశాను, எடிட்டராய் பண்ணினேன். యానిమేటర్ గా చేశాను, அனிமேஷன் பண்ணினேன். డిజైనర్ గా చేశాను. டிசைனர் பண்ணினேன். దట్స్ వాట్ ఐ హావ్ స్టడీడ్. இதெல்லாம் படித்தேன் நான். అది నేర్చుకున్నది నేను ఉద్యోగం చేశాను. அதை கற்றுக்கொண்டு நான் வேலை செய்தேன். సినీ రంగంలో ఆరి తేరిపోయి ములిగి తేలాను నేను. திரைத்துறைகளில் நன்றாய் மூழ்கி தேறினேன் நான். 5 years of cine field experience. 5 வருடங்கள் திரைத்துறையில் இருந்தேன். భయంకరమైన డ్రగ్ అడిక్ట్ నేను. நான் போதை பழக்கத்துக்கு மிகவும் அடிமையானவன். కొకైన్, హెరాయిన్, గంజాయి, జాయిన్, హుకాబార్. பலவிதமான போதை பொருட்களுக்கு அடிமையாய் இருந்தேன். ఒక్క రోజుకి 5 లక్షల విలాసాలకు ఖర్చు పెట్టిన జీవితం. ஒரு நாளுக்கு 5 லட்சங்கள் 5 lakhs in a day. 5 லட்சங்கள் ஒரு நாளுக்கு செலவழித்தேன். విలాసాల కోసం, நான் விபச்சார காலங்களுக்காக, సుఖం కోసం, சுகத்திற்காக, ఆనందం కోసం. சந்தோஷத்திற்காக. నా కారులో ఎప్పుడు 2-3 అమ్మాయిలు తిరిగేవాళ్ళు. என் காலில் எப்பொழுது 2-3 பெண்கள் இருப்பார்கள். అడల్టరీ చేసేవాడిని. நான் அதே பாவங்களை கள்ள பாவங்களை செய்வேன். ఒక రోజు ஒரு நாள் దేవుడు ఒక సేవకుడి ద్వారా నాతో మాట్లాడాడు. ஒரு ஊழியக்காரன் மூலமா என்னோடு பேசினார். టైం హ్యాస్ కమ్ ఇన్ యువర్ లైఫ్. நேரம் உன் வாழ்க்கையில வரும். రే సమయం ఆసన్నమైంది. ஓ సమయం நேரம் வந்து விட்டது. సినిమాని విడిచిపెట్టి, திருத்துளத்தை விட்டு விட்டு, నీ వ్యసనాలను విడిచిపెట్టి, உடைய பாவ வாழ்க்கையை விட்டு விட்டு, నీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి பாவ குணத்தை விட்டு விட்டு బయటకు వస్తే வெளியே வந்தா లక్షలాది మందికి నిన్ను ఆశీర్వాదంగా చేస్తా. லட்ச ஜனங்களுக்கு உன்னை ஆசீர்வாதமாய் வைப்பேன். నేను అన్నాను, நான் சொன்னேன், అలా రాకపోతే కుదరదు పాస్టర్ గారు. அப்படி வரலன்னா முடியாதா பாஸ்டர்? అప్పుడు ఆ పాస్టర్ అన్నాడు, பாஸ்டர் சொன்னார், రాకపోతే చచ్చిపోతావు, வரலன்னா மரித்து விடுவாய். వస్తావా చస్తావా. வருவாயா மரிப்பாயா? చచ్చిపోవడం ఎందుకులండి, వచ్చి ఏదో అలా బతుకుంటే బాగుంటుంది. மரிப்பது எதற்கு ஐயா? நான் வந்து விடுவேன். I just came out of cine field. அந்த திரைத்துறையிலிருந்து வெளியே வந்து விட்டேன். సినిమా వదిలిపెట్టాను, திருமாவை விட்டு திரும்ப బైబిల్ పట్టుకున్నాను. வேதத்தை பிடிச்சேன். 2017లో సేవకు వచ్చాను. 2017 సభ ஊழியத்துக்கு வந்தேன். 2018 సంవత్సరం, ఒక్క సంవత్సరం గడువులో 2018 ஒரு வருடத்துல నా డైరీలో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా దేశవ్యాప్తంగా నిర్విరామముగా వాడబడ్డాను. என் டைரியில ஒரு நாளும் விடாம தேசங்களுக்கு சுற்றினேன். I was not free even a day. ஒரு நாளும் நான் ஃப்ரீயா இல்ல. నిన్న ఒంగోలుకి వెళ్ళాం. நேற்று உங்களுக்கு போயிருந்தேன். Day before yesterday I was in Nellore. நெல்லூர்ல அதற்கு முன்பதான் நெல்லூர். For these 3 days I am at Chennai. நான் இன்றைக்கு 3 நாள் சென்னையில இருப்பேன். Afterwards I have to go to Vizag. வைசாக் திரும்ப போகணும். This is my meeting schedule. இதுதான் என்னுடைய నా ఘనత కొరకు కాదు. என்னுடைய கனத்துக்காக அல்ல. దేవుడు వదిలిపెట్టమన్నది విడిచిపెడితే தேவன் விட்டு விடு என்று சொன்னதை விட்டு ఆశీర్వాదం ఎలాగుంటది. ஆசீர்வாதம் எப்படி இருக்கும்? పనికి మాలిన బ్రతుకున్నది. தேவையற்ற கேவலமான வாழ்க்கை என்னுடையது. విడిచిపెట్టనా యేసే కోసం. விட்டு விட்டேன் இயேசுவுக்காய். ఈ రోజు లక్షలాది మందికి నన్ను ఆశీర్వాదంగా మార్చాడు. చెప్పండి. லட்சாதி ஜனங்களுக்கு ஆசீர்வாதமாய் வைத்தார்.
If you want to be blessed this night, இன்றைக்கு நீ ஆசீர்வாதமாய் மாறணும்னா come out of your sinful life. உன்னுடைய பாவ வாழ்க்கையிலிருந்து வெளியே வா. For how long will be there in you to sin? அதிலே இருப்பாய். This is the right time. இது சரியான நேரம். God is speaking to you. தேவன் உன்னோடு பேசுகிறார். You are in right place. இது சரியான இடத்தில் இருக்கிறாய். Realize. நீ உணர்ந்து கொள். Repent. மனம் திரும்பு. Accept Jesus Christ as your own Savior. இயேசுவை இரட்சகராய் ஏற்றுக்கொள். Bury your sin. உன்னுடைய பாவத்தை அடக்கம் பண்ணு. Start a new life. உன் வாழ்க்கையை துவக்கு. Word says like this. இன்றைக்கு ஆண்டவர் சொல்லுகிறார். 2 Corinthians chapter 5 verse 17. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. 2 కొరింథీ 5:17. కాగా క్రీస్తునందు ఎవడైనా ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించిపోయిన సమస్తము కొత్తవాయెను. క్రీస్తువుக்குள் ஒருவன் இருந்தால் அவன் மரித்தான் புதியவனாய் மாறினான். ఎవరైనా క్రీస్తునందు నిలిచి ఉంటే யாராலும் கிறிஸ்துவுக்குள் వాడు நிலைத்திருந்தால் నూతన సృష్టి కానీ அவன் புதிய சிருஷ்டியாய் இருப்பான். పాతవన్నీ గతించిపోవాలి. அவை எல்லாம் ஒழிந்து போகணும். దేవుడు సమస్తమును కొత్త వాటిగా మారుస్తాడు. தேவன் எல்லாவற்றையும் புதிதாய் மாற்றுவார். నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? நீ செய்ய வேண்டியது என்ன? పాప సంబంధమైన పాత వాటిని విడిచిపెట్టాలి. பாவ சம்பந்தமான பலவீனம் ஒழிய வேண்டும். దేవుడు தேவன் నిన్ను సమస్తంలో నూతన పరుస్తాడు. எல்லாவற்றையும் புதிதாய் மாற்றுவார். దిస్ ఇస్ యువర్ టైం. இது உன்னுடைய நேரம். తీర్మానం తీసుకుంటావా? தீர்மானம் எடுத்துக்கொள்வாய். నిర్ణయం తీసుకుంటావా? నిర్ణయం எடுத்துக்கொள்வாய். పాపాన్ని విడిచిపెడితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. பாவத்தை விட்டுவிட்டால் கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார். విధేయత ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. கீழ்ப்படிந்தால் கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார். విశ్వాసం ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. விசுவாசம் இருந்தால் கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார். పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి బయటకు వస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. பாவ சூழ்நிலையை விட்டு வெளியே வந்தால் கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார். ప్రార్థన చేసుకుందాం. ஜெபம் செய்யலாம். ఎవ్రీవన్ బౌ డౌన్. எல்லாரும் முழங்கால் படியிடுவோம். తలొంచండి. எல்லாரும் தலையோடு మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. முழங்கால் படியிட உயர்ந்தவர்கள் முழங்கால் படியிடுங்க. ఒక చిన్న తీర్మానం తీసుకోండి. ஒரு சிறிய தீர்மானத்தை எடுத்துக்கொள். I will give you 60 seconds of time. 60 நொடிகளை உனக்கு கொடுக்கிறேன். ఒక్క నిమిషం ஒரு நிமிடம் సైలెంట్ గా ఉందాం. మౌనమాయిరుపు. మీ మనసులో దాగి ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి ఇది సమయం. ஓ இருதயத்திலே ஒளிந்திருக்கிற பாவத்தை விட்டுவிட இது நேரம். విడిచిపెట్టడం నేర్చుకుంటే விட்டு விடுதலை கற்றுக்கொண்டால் ఆశీర్వాదం ఏంటో చూస్తావు. ஆசீர்வாதம் என்ன என்பதை காண்பான்.